తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కథామహ్యం దధాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలాం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరోభయస్య కృపా సింధోభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जगौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం. హరే కృష్ణ. మనం శ్రీమద్ భగవద్గీతలోని ఏకాదశోధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగం ఈ చివరి శ్లోకాలకి వచ్చేసాం. ఈరోజు ఏ శ్లోకం? 53 ప్రభుజీ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। దండత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండత్ ప్రణామ్. 53వ శ్లోకానికి వచ్చేసాం. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యా శక్య ఏవం విదో దృష్టం దృష్టానసి మాం యథా. భువనేశ్వరి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. శ్లోకం చదువుతారా? హరే కృష్ణ. భువనేశ్వరి మాత హ్యాండ్ రేస్ చేశారు, చదవండి. నాహం వేదైన తపసా నదానేన న చేజ్జయ శక్యం ఏవ విదో ద్రష్టం దృష్టవానపి యాన్ మమ. థ్యాంక్ యూ మాతాజీ. కోట ఉషా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ దండత్ ప్రణామ్. నీ దివ్య నేత్రములతో నీవు చూస్తున్న రూపము వేదాధ్యయనము చేగాని, కఠోరమైన తపస్సు చేగాని, దానము చేగాని, పూజ చేగాని అర్థము కాదు. మనిషి నన్ను యథార్థముగా చూడటానికి ఇవి సాధనములు కావు. థ్యాంక్ యూ మాతాజీ. సరోజా మాతాజీ భాష్యం ఇక్కడ వరకు చదవండి. భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకి వసువులకు తొలుత చతుర్భుజునిగా దర్శనమిచ్చి పెదపద్ విభుజ రూపమునకు మార్పు చెందెను. నాస్తికులైన వారికి లేదా భక్తియుత సేవను అంగీకరింపని వారికి ఈ రహస్యం అవగాహన చేసుకున్నట చాలా కష్టము. వేద వాగ్మయము కేవలము వ్యాకరణ జ్ఞాన రూపమున లేదా విద్యా యోగ్యతల రూపమున అధ్యయనము చేయ పండితులకు శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నటకు సాధ్యపడదు.
అట్లే బాహ్యముగా పూజలు చేయుటకు మందిరములకు వెళ్ళు వారికి కూడా అతనిని అవగాహన చేసుకున్నట కష్టమే. వారు మందిరమును దర్శించుకుని నన్ను యథార్థ రూపమున శ్రీకృష్ణుని ఎరుగజాలరు. రాబో శ్లోకమున శ్రీకృష్ణుని చే స్వయముగా వివరింపబడినట్లు భక్తియుక్త సేవ మార్గము చేతనే శ్రీకృష్ణుడు యథార్థముగా అవగాతము కాగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ముఖం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిపత్ కృపాతమహం వందే శ్రీగురుందిన తారణం పరమానందం శ్రీ చైతన్యేశ్వర. హరే కృష్ణ. భగవంతుని మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే ఆ చాలా ఇది కొద్దిగా లాజికల్ గా ఉంటుంది. భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు, వేదాలు మన తపస్సులు యజ్ఞాలు ఇవి చేయడం వల్ల నన్ను దర్శించుకోవడం సాధ్యం కాదంటున్నాడు. అవునా? అవును ప్రభుజీ. వెరీ గుడ్. మరి ఇదే భగవంతుడు 3వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవచ అనేన విశ్వధ్వం ఏషవేస్త్వ ఇష్టకామదు దేవాన్ భావేతానేన తే దేవ భావయంత్వ పరస్పరం భావయంత శ్రేయప్రభవాప్స్యతే అని చెప్పాడనమాట. ఈ సృష్టి ఆరంభమందు ఎప్పుడైతే నేను సృష్టిని ఆ సృష్టించడం ఇంకా బ్రహ్మ ద్వారా సృష్టి జరుగుతుందో, దేవతలు మనుషులు ఇట్లా ఎప్పుడైతే సృష్టి జరుగుతుందో అప్పుడు నేను పరస్పరం దేవతలకి మనుషులకు కలిపి యజ్ఞం అనేటటువంటి ఒక నియమాన్ని పెట్టాను. సో మనుషులు యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం వల్ల దేవతలు తృప్తి చెందుతారు. తృప్తి చెందినటువంటి దేవతలు మళ్ళీ మనుషులకు కావలసినటువంటి ఈప్సితనులు ఎవరైతే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు, వాళ్ళ జీవనం చాలా చక్కగా కొనసాగడానికి కావలసినటువంటి అన్ని వనరులు వాళ్ళు సమకూరుస్తారని చెప్పేసి అక్కడ చెప్పారు. అక్కడేమో యజ్ఞం చేయమంటున్నారు, ఇక్కడేమో యజ్ఞం వల్ల నా కృప అయితే దొరకదని అంటున్నారు. నేను ఎలా అర్థం చేసుకోవాలి? కర్మయోగంలోనేమో యజ్ఞం చేయాలి మనుషులు అంటున్నారు. ఇప్పుడు విశ్వరూప సందర్శన యోగంలోనేమో యజ్ఞము వల్ల నా కృప దొరకదు, నా యొక్క దర్శనం దొరకదు అని చెప్పేసి అంటున్నారు. యజ్ఞమే కర్మయోగంలో యజ్ఞమే నేనని చెప్పేసి చెప్పుకుంటాడు భగవంతుడు. నాహం వేదేన తపసన్న దానేన నచేజ్య. ఓకే ప్రభుజీ, అక్కడ ఫలాపేక్ష లేకుండా యజ్ఞం చేయాలి. విష్ణు ప్రియచేతము చెయ్యాలి. ఓకే, యజ్ఞం చేయాలి కానీ ఫలాపేక్ష లేకుండా చేయాలి ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. వెరీ భక్తి గుడ్. లేకపోతే ప్రతిఫలం లేదని అన్నారు. సో వేద అంటే యజ్ఞం చేసేటప్పుడు మనం వేదాల్లో ఇచ్చినటువంటి సూక్తులు అవన్నీ ఖచ్చితంగా చదువుతాం కాబట్టి మనకి యజుర్వేదం మొత్తం ఏ విధమైనటువంటి యజ్ఞాలు చేయాలి, యజ్ఞం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ ఉద్దేశంతో చేయాలి, ఈ మొత్తం యజ్ఞ ప్రక్రియ మొత్తం దాంట్లో ఆ వేదంలో ఉంటుంది. ఓకే, సో యజ్ఞం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఆ సూక్తులు, అలాగే ఆ స్తోత్రాలు, అలాగే భగవంతుని ఆవాహించడానికి కావలసినటువంటి మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ నాహం వేదైన తపస, వేదాధ్యయనం ద్వారా కానీ తపస్సు ద్వారా కానీ నన్ను పొందలేమని భగవంతుడు అంటున్నారు అనమాట. సో భగవంతుని యొక్క ఉద్దేశం మనము చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి అనమాట. ఎందుకంటే మనము విన్న విషయం ఏదైతే ఉంటుందో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు విన్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత వ్యవహారంలో పడిపోయి మళ్ళీ ఆ విషయం గురించినటువంటి స్ఫురణ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది, స్మృతి ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది. కాబట్టి భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారనమాట. ఏంటి అది, ఏ విషయం చెప్తుంటారో మనకి మళ్ళీ తర్వాత శ్లోకంలో వస్తుంది. ఓకే, ఒకసారి ఏం జరిగింది అంటే ఒక గొప్ప ఆచార్యులు ఉండేవారు. ఓకే, వారి పేరు ఏంటంటే పద్మపాదాచార్యులు. ఎంతమంది ఉన్నారు ఈ పేరు? ఎవరైనా? శంకరాచార్యుల శిష్యుడు ప్రభుజీ. వెరీ గుడ్. ఓకే, శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ముఖ్యమైనటువంటి శిష్యుడు అనమాట ఆయన. ఆయన యొక్క వృత్తాంతం ఎంతమందికి తెలుసు? నాకు తెలుసు స్వామి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వారు చాలా చాలా అతి సామాన్యమైనటువంటి వ్యక్తి, పెద్దగా జ్ఞానం ఇవి ఏం లేనటువంటి వ్యక్తి. వారు ఎప్పుడు కూడా శంకరుల యొక్క శుశ్రూష చేస్తూ ఉండేవారు అనమాట. అయితే శంకరులు వారికి చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవారు.
మిగతా శిష్యులకైతే నచ్చేది కాదన్నమాట. శంకరులకి 5గురు ముఖ్యమైనటువంటి శిష్యులు ఉండేవారు. పద్మపాదాచార్యులు, హస్తామల్కాచార్య, అలాగే సురేశ్వరాచార్యులు, ఆ ఇంకొకరు పద్మపాదాచార్య, సురేశ్వరాచార్య, హస్తామల్కాచార్య, ఆ ఇంకో ఇద్దరు పేర్లు గుర్తు రావట్లేదు నాకు. సో 5గురు చాలా ముఖ్యమైనటువంటి శిష్యులు ఉండేవారు అనమాట. వీళ్ళందరికల్ అందరిలోకెల్లా పద్మపాదాచార్యుల వారిని వారు ఎక్కువ ఆ, ఏదైనా సేవ చేయాలంటే వారికే చెప్తూ ఉండేవారు. మిగతా వారికి అది నచ్చేది కాదు. ఓసారి ఏం జరిగిందంటే ఆ, ఈ పద్మపదాచార్యుల వారికి ఆ అంతకుముందు వేరే పేరు ఉండేది. తర్వాత ఈ పేరు వచ్చింది. ఈ పేరే ఇంకా తర్వాత ఫేమస్ అయిపోయింది అనమాట. వీరందరూ ఒక నది దగ్గర స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తుంటే నదికి అవతలి వైపు శిష్యులు ఉన్నారు, ఇవతలి వైపు శంకరులు ఉన్నారు. ఈ శంకరాచార్యుల వారు ఆ శిష్యుల్ని పిలిచారనమాట. పిలవగానే అందరూ అయ్యో ఇప్పుడు ఎట్లా వెళ్ళాలని వాళ్ళు ఆలోచిస్తుంటే వెంటనే ఈ పద్మపదాచార్యుల వారు పరిగెత్తుకుంటూ శంకర్ల వారి దగ్గరకు వచ్చేసారనమాట. ఎక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారంటే నది మీద నుండి పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. చాలా అడిగేస్తున్న ప్రతి అడుగుకి మడుగుగా ఒక పద్మం మొదలుచిందనమాట. ఆయన నదిలో మునగకుండా ఆయన కాలు ఒక పద్మం మీద పడే విధంగా ఆ అడుగు పడుతుంటే దాంట్లో నదిలో నుండి ఒక పద్మం పొలకెత్తింది. ఆ పద్మాల మీద కాలేస్తూ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే గురువు మీద అంత తీక్షణమైనటువంటి గురి ఉండడం అనేటువంటిది పద్మపాదాచార్యుల వారికి ఆ ఒక చాలా చాలా గొప్ప గుణం అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడైతే వారికి అడుగుల కింద పద్మం ఏర్పడడం జరిగిందో అప్పటి నుండి వారికి పద్మపాదాచార్యులని నామకరణం జరిగిందనమాట. అప్పటి నుండి వాళ్ళని పద్మపాదాచార్యులని పిలిచేవారు అనమాట. సో మిగతా శిష్యులంతా కూడా అరే మనమేమో గురువు గారు పిలిస్తే నది ఎలా దాటాలని మనం ఆలోచిస్తున్నాం, ఆయన ఆ, నది కూడా చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మునిగిపోతాడా పడిపోతాడా అనే స్పృహనే లేకుండా గురువు గారు పిలిచారనే ఒక్కటే ఆలోచన అంతే, ఇక వేరే ఆలోచనే లేదు అని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళారు అని అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అంత గొప్ప ఆచారులు ఆయన. అంటే ఒకసారి శంకర భగవత్పాదాచారులకి ఆ, చాలా ప్రమాదం ఏర్పడింది. వారు ఆ, ఎప్పుడు కూడా దేహం నేను కాదు, ఆత్మ నేను అనే స్థితిలో జీవన్ముక్త భావంలో ఉండేవారు. ఒక మాంత్రికుడు, కాపాలికుడు, క్షుద్ర పూజలు చేసేటటువంటి మాంత్రికులు వారు నరబలి గురించి చూ నరబలి ఇస్తే ఉగ్రదేవతకి నరబలిస్తే అతీంద్రియమైన శక్తులు వస్తాయనే ఒక మూఢనమ్మకంతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి శంకర భగవత్పాదాచార్యుల దగ్గరికి వచ్చారు. అప్పుడు వాళ్ళ శిష్యులు దగ్గరలో లేరు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఆ శంకర భగవత్పాదాచార్యుల దగ్గరికి వచ్చి మీరు ఈ శరీరం కాదు ఆత్మ అని నమ్ముతారా అని అడుగుతాడు. అడగానే శంకర భగవత్పాదాచార్యుల వారు అవును, నేను ఈ శరీరం కాదు నేను ఆత్మని అంటాడు. మరి మీరు శరీరం కాదు ఆత్మ అయినప్పుడు ఈ శరీరంతో మీకు పని ఏంటి? మీకు ఆ భావన 100% ఉంటే ఈ శరీరం తుచ్చమైందే కదా అని అంటాడు అనమాట. అనగా అవును, మరి ఈ తుచ్చమైన శరీరం నాకు ఇచ్చేయండి అంటాడు. సరే తీసుకో అంటాడు. అనగానే ఈ అంటే ఒక లాజికల్ గా ఆచారులని ఆయన నేను భ్రమ ఆ, భ్రమలో పడేసి ఆయన శరీరాన్ని తీసుకెళ్లి బలిచ్చేయచ్చు అని చెప్పేసి వాడు అనుకున్నాడు అనమాట కాపాలికుడు. సరే అని చెప్పి శంకరాజు తీసుకో అని అంటాడు అనమాట. ఆయన కాపాలికుడు ఇంకా శంకరుని బలిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే శిష్యులు ఎక్కడున్నా కూడా ఈ పద్మపదాచార్యుల వారు శంకరులని కనిపెట్టుకుంటూ ఉండేవారు. వాళ్ళ గురువుకి ఎప్పుడు ఏం అవసరం వస్తుంది, గురువుకి ఆ ఏ విధంగా సేవ చేయాలి, ఆ, గురువు సురక్షితంగా ఉన్నారా లేరా, ఎందుకంటే వారికి దేహ భ్రాంతే ఉండదు. కాబట్టి మేమే వారి దేహంతో ఉండడం మాకు ముఖ్యమని ఈ పద్మపాదాచార్యులు ఎక్కడున్నా ఆయన మీద ఆ ఏకాగ్రతతో ఉండేవారు. ఈయనకి అర్థమైంది పద్మపాదాచార్యులకి నా గురువు గారికి ఆపదొచ్చింది అని. వెంటనే ఆయనే లక్ష్మీ నృసింహ క్రావలంబ స్తోత్రం అని చెప్పేసి ఒక స్తోత్రాన్ని స్తుతించడం జరిగింది. ఆయన ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుండే స్తుతించడం జరిగింది లక్ష్మీ నరసింహస్వామిని. ఎక్కడి నుండి వచ్చిందో ఒక పెద్ద సింహం వచ్చేసి శంకరులు ఉన్న చోటికి వచ్చేసి ఆ కాపాలికుని తినేసింది, చంపేసి. అంత గురుభక్తి ఉన్నటువంటి ఈ పద్మపాదాచార్యుల వారు ఒకసారి ఏం జరుగుతుందంటే ఈయన
ఒక అరణ్య ప్రాంతానికి వెళ్తారు. ఎందు గురించి అంటే ఆ, నరసింహస్వామి గురించి తపస్సు చేయడానికి, ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవడానికి. ఈయన అడవిలో ఇంకా ఒక మంచి ప్రాంతం చూసుకొని అక్కడ కూర్చొని మనకి భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్పారు. భగవంతుణ్ణి ధ్యానం చేయాలి అంటే శుచౌ దేశే ప్రతిష్టాప్య, ఆ, మంచి ప్రదేశాన్ని చూసుకొని అక్కడ కూర్చొని, సమంకాయ శిరోగ్రీవం, నాసా చక్కగా నిటారుగా శరీరాన్ని పెట్టి ఇలాగా ఆ, తపస్సు చేసుకోవాలని చెప్పేసి మనకి భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్పారు. సో మంచి ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ చక్కటి ఆసనాన్ని పరుచుకొని ఈయన కూర్చుందామని కూర్చుంటుంటే ఆ అక్కడ అక్కడికి ఒక వేటగాడు వస్తాడనమాట. వేటగాడు వచ్చి ఆయన, ఓ స్వామి మీరు ఇక్కడ ఆ, ఎక్కడ నుండి వచ్చారు మీరు ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే నేను ఇట్లా పలానా, ఇంకా ఆయన తెలియదు కదా ఎవరు ఈయన శిష్యులు ఇవన్నీ అర్థం కాదు. నేను పలానా ఊరు నుండి వచ్చాను. "హ్మ్, ఎందు గురించి వచ్చారంటే ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చాడని అంటాడనమాట. తపస్సు అదేంటి అంటే ఏంటిదంటే ఇప్పుడు వీడికి ఎట్లా అర్థం చేయాలని చెప్పేసి ఆయన, నేను ఒక వ్యక్తి గురించి వెతకడానికి వచ్చానని చెప్తాడనమాట. వ్యక్తి గురించి వెతకడానిక, నాకు ఈ అడవిలో మొత్తం మూల మూలన తెలుసు, ఎవరో చెప్పండి నేను తీసుకొచ్చి మీ ముందు పెట్టేస్తాను. మీరు చూస్తే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. ఉం. మిమ్మల్ని చూస్తే ఆ, చాలా ఆ, అంటే గౌరవించాలనిపిస్తుంది అంటే, లేదు నీకు ఆ వ్యక్తి తెలియదులే, అంటే వ్యక్తి కాదు ఒక జంతువు అంటాడనమాట. జంతువు అయినా పర్లేదు, ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ నాకు తెలుసు, మీరు ఏ జంతువు చెప్పండి నేను తెచ్చి పెడతానని అంటాడనమాట. లే పర్లేదు నేను వెతుక్కుంటాను. ఏం వెతుక్కుంటా స్వామి, ఇక్కడ కూర్చొని వెతికితే ఏం దొరుకుతుంది మీకు, అంత తిరగాలి ఏంటి, మొత్తం ఎంత పెద్ద అడవి ఉంది ఇది, మీరు ఇక్కడ కూర్చుంటే మీ దగ్గరకు వస్తారనుకున్నారా మీరేమన్నా, కాబట్టి నాకు చెప్పండి, మీకు తిరగడం చేత కాకపోతే నాకు చెప్పండి నేను తీసుకొస్తానని ఆ వేటగాడు అంటాడు. అనగానే ఇప్పుడు వీడిని ఎలా పంపించాలి, ఇప్పుడు వీడితో మాట్లాడుతుంటే తపస్సు భంగం అవుతుంది అని చెప్పేసి ఆయన ఏం చెప్తా అంటే, సరే మరి నువ్వు వెతుకుతా అంటే వెతుకు, ఆ, తీసుకురా అంటాడు. మరి నాకు ఎట్లుంటాడో మరి ఆనవాళ్ళు చెప్పండి అంటాడు. అనగానే పద్మపాదాచార్యుల వారు ఏమంటారంటే ఆ, ఆ, పైన సింహము కింద నరుడు అంటాడు అనమాట. పైకేమో మొహమేమో సింహం లాగుంటుంది, కిందనేమో నర నరుల యొక్క శరీరం ఉంటుంది అంటాడు. ఇదేంటి చాలా వింతగా ఉంది, ఇట్లాంటి జంతువుని నేను ఎక్కడ చూడలేదు ఈ అడవిలో. సరే ఉంటుందేమో, ఓకే మీకు కావాల్సింది పైన సింహం కింద నరుడు ఉండేటటువంటి జంతువు కదా, నేను తీసుకొస్తా. ఆ? అంటే నేను రేపు తెల్లవారే లోపల తీసుకొచ్చేస్తా మీకు, మీకు కావలసినటువంటి జంతువుని అంటాడు అనమాట. సరే వెళ్ళు అంటాడు. ఇంకా అతడు వెళ్ళిపోగానే పద్మపాదాచార్యుల వారు ఆ, తపస్సులో కూర్చుంటారు. తపస్సులో కూర్చొని ఆ, నరసింహస్వామి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఆరాధ్య దైవం నరసింహస్వామి. ఇంకా ఈ వేటగాడు అడవిలోకి వెళ్తాడనమాట. పైన సింహం కింద నరుడు, పైన సింహం కింద నరుడు, పైన సింహం కింద నరుడు, నరసింహ 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 అనుకుంటూ ఇంకా తలుచుకుంటూ మొత్తం అరణ్యం అంతా వెతుకుతూ ఉంటాడు. తీవ్రంగా వెతుకుతుంటాడు. అరే నేను ఆయనకు ఇంకెంత తీవ్రంగా వెతుకుతాడంటే ప్రతి మూల వెతుకుతాడు అరణ్యంలో, ఎక్కడా దొరకడు. ఎట్లా ఏం చేయాలి, ఆయనకేమో మాట ఇచ్చాను తీసుకొస్తానని, సమయం అయిపోతూ ఉంటుంది ఆయన చెప్పినటువంటి సమయం. ఎలాగా అని చెప్పేసి అలాగే గట్టిగా అనుకుంటూ అనుకుంటూ ఇక ప్రాణత్యాగం చేసేద్దామని చెప్పేసి స్థితికి వచ్చేస్తాడనమాట. అప్పుడు నారసింహుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవ్వగానే ఈ వేటగాడు ఏం చేశాడు, అమ్మ ఇక్కడున్నావా అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి తాడుతో కట్టేస్తాడు నారసింహస్వామిని. నీ గురించి ఎంత వెతికినా నన్ను ఇంత తిప్పలు పెడతావా అని చెప్పేసి ఆ తాడుతో కట్టేసి తీసుకొని వస్తాడు. పద్మపాదాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఆయన తపస్సులో ఉంటారు. తపస్సులో కూర్చోగానే ఈ వేటగాడు అంటాడనమాట, స్వామి మీకు కావలసినటువంటి జంతువు తీసుకొచ్చాను అంటాడనమాట. లేవండి లేవండి అని కదుపుతాడు. ఆయనకి మళ్ళీ తపస్సు భంగమైన బయటకు వచ్చేసాడు. అబ్బా మళ్ళీ వచ్చాడు రా వీడు అని చెప్పేసి. ఇప్పుడు వాడిని శపిద్దామంటే పాపం వాడికి ఏం తెలియదు, అనాగరికుడు, విద్య లేదు. ఆ, ఎందుకులే ఏంట్రా అంటే, మీరు అడిగిన జంతువుని తీసుకొచ్చాను చూడండి అంటాడనమాట. ఆయనకేం కనపడదు. ఏం జంతువు, మీరు చెప్పారు కదా పైన సింహం కింద నరుడని, ఇగో పక్కనే ఉన్నాడు చూడండి అంటాడనమాట. ఈయనకేం కనబడదు పద్మపదాచార్యుల వారికి. అయ్యో వీడేంటి, వీడికి పిచ్చి పట్టిందా ఏంటి అని ఆలోచిస్తుంటే నారసింహమూర్తి మాట్లాడతాడు.
నువ్వు చేసినటువంటి తపస్సుకి నా యొక్క దర్శనం నీకు ఇంకా నా దర్శనాన్ని పొందేటటువంటి స్థితికి నువ్వు రాలేదు. వీడు చేసినటువంటి నామస్మరణకి వాడికి ఆ దర్శన భాగ్యం కలిగింది. నీకు నేను కనబడను, వినిపిస్తానంతే, నా వాణి వినిపిస్తుందని నరసింహమూర్తి మాట్లాడతారు. మాట్లాడగానే ఆయన కళ్ళ వెంబడి ధారాళంగా నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. ఆయన నేనేదో ఎన్నో శాస్త్రాలు చదివి గురు శుశ్రూష చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకోవచ్చు అని ఒక తీవ్రమైనటువంటి తపస్సుతో ఏ కర్మ చేయకుండా తపోమగ్నుండి అయిపోయి కూర్చుని ఉంటే, నాకు దర్శనం ఇవ్వని స్వామి వీని జీవితం మొత్తం ఎన్నడైనా గుడికి వెళ్ళి భగవంతునికి నైవేద్యం పెట్టాడో లేదో తెలియదు కానీ వీడు చేసిన నామస్మరణకి భగవంతుడు దర్శనం ఇచ్చాడు అని ఆయన ఆశ్చర్యపోతారు. ఒక గొప్ప ఆచార్యులు చేసిన తపస్సు కూడా, అంటే మరి పద్మపాదాచార్యుల వారేమన్నా వారి తక్కువ జ్ఞానం ఉందా, లేదంటే వారు చేసిన తపస్సులో ఏమైనా లోపం ఉందా? లేదు. శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే తపస్సు చేశారు. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, మనం ఎంతో శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత భగవంతుని మీద పెంచుకోవాల్సినటువంటి ఆప్యాయత, లేదంటే భగవంతుడు నాకు కావాలి అనేటటువంటి ఆ తీవ్రమైనటువంటి వాంఛ, కాంక్ష, ఏమైనా పర్వాలేదు నాకు ఆయన యొక్క దర్శనం కావాలి, ఆయన యొక్క సాంగత్యం కావాలి అనేటటువంటి వాంఛ ఒక ఏమంటారంటే మెకానికల్ అయిపోతుంది. సో ఇంత చేస్తే బాగుంటుంది అని. సో ఈ నియమాలు ఇవన్నీ మనల్ని రెగ్యులేట్ చేయడానికి, అంటే మనల్ని ఒక మనల్ని ఒక డిసిప్లైన్గా తయారు చేయడానికి. ఇప్పుడు మనం 16 మాలలు చేస్తున్నాము, 4 నియమాలు పాటిస్తున్నాము, అలాగే రోజు భక్తి సాధన చేస్తున్నాం, గ్రంథ పఠనం చేస్తున్నాం. మనకి ఇంత నిర్దిష్టమైనటువంటి మాలలు చేయాలి, ఇంత సమయం ఇన్ని మాలలు చేయాలి, ఇంత గ్రంథ పఠనం చేయాలి, ఈ విధమైనటువంటి రూల్స్ పాటించాలని మనకి చెప్పారు. ఓకే. సో మనం అవి పాటిస్తూనే ఉంటే పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఓకే. సో వాటిని మెకానికల్గా ఏదో చెప్పారు కాబట్టి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం కాకుండా, వీటి ద్వారా నేనేం తెలుసుకోవాలంటే భగవంతుని మీద ప్రేమను పెంచుకోవాలి. ఆ తీవ్రమైనటువంటి కాంక్ష నాకు కలగాలి. ఒక పిల్లవాడు తల్లి లేదనుకోండి, సంవత్సరం పిల్లవాడు పాలు తాగే పిల్లోడు, ఇంకా తల్లి యొక్క స్తన్యం నుండి పాలు తాగేటటువంటి పిల్లవాడికి 5-10 నిమిషాలు తల్లి లేదనుకోండి, వాడు తీవ్రంగా ఏడుస్తాడు. వాడిని ఆపడం ఎవరి తరం కాదు. తల్లి వస్తేనే మళ్ళీ వాడు, తల్లి రావడం కూడా కాదు, వాడు తల్లి యొక్క స్పర్శ తలగానే వాడు ఏడుపు ఆపేస్తాడు. వాడు తల్లిని కనపడకపోయినా తల్లి స్పర్శ తలగానే వాడు ఏడుపు ఆపేస్తాడు. అంత తీవ్రమైన విధంగా మనని భగవంతుని కోరుకోవాలన్నమాట. భగవంతుని మానసికంగా, బయటకి బాహ్యంగా రోధించడం కాదు, మానసికంగా స్వామి ఎన్నో జన్మలైంది మిమ్మల్ని మీకు దూరంగా ఉండి, కోట్ల జన్మల నుండి నేను మీకు దూరంగా ఉండి దౌర్భాగ్యమైనటువంటి జీవితాల్ని నేను జీవించాను స్వామి. ఇప్పటికీ నాకు మీ సాంగత్యంలో ఉండేటటువంటి అదృష్టం కలిగింది. మిమ్మల్ని జపించి, మిమ్మల్ని మెప్పించి, మళ్ళీ మీకు దగ్గరయ్యే ఒక సాధనం నాకు దొరికింది. సో ఈ సాధనంని నేను సక్రమంగా నిర్వర్తించి మిమ్మల్ని చేరుకోవాలి స్వామి. ఆ కోట్ల జన్మల నుండి నేను అనుభవించినటువంటి ఎలాంటి మీ మీద ప్రేమ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇక మళ్ళీ కలగకుండా ఉండి నేను మీకు అత్యంత దగ్గరవ్వాలని అనే విధంగా మనము లోపల ఆ భావనతోని మనము భగవంతుని గనక జపించామనుకోండి, భగవంతుడు యొక్క కృప, భగవంతుడు ఏదో విధంగా మనకి దర్శనం ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ తపస్సు చేయడం తప్ప అంటే కాదు, చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ తపస్సు. ఓకే. మనల్ని డిసిప్లైన్ చేయడానికి ఆ నియమాలు. ఓకే. సో ఎందుకు డిసిప్లైన్డ్గా ఉండాలి అంటే, మనం చేర్చుకోవాల్సినటువంటి గమ్యం ఏదైతే ఉందో దాన్ని కేవలం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం వల్ల
మనము దగ్గర అవ్వచ్చు, కానీ అందుకోవడానికి మనకి లోపల ఆ ప్రేమ ఆప్యాయత పెరగాలన్నమాట. మన లోపల ఆ ప్రేమ పెంచడానికే ఈ నియమాలు పనికి రావాలి మనకి. మన లోపల ప్రేమ పెరగలేదనుకోండి, ఇన్ని నియమాలు పాటించినా కూడా భగవంతుని యందు ఆ అయ్యో, ఒక రోజు నేను ఇంట్లో స్వామికి ఏదైనా నివేదించకపోతే ఆయన ఏం తింటారు, ఆయనకి ఎట్లాగా అనే భావన మనకు కలిగి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వెళ్ళేటప్పుడు పక్కింటి వాళ్ళకో లేదంటే ఇంకెవరికో చెప్పి పిలిచి, నేను క- ఆ, చాలా అత్యవసరమైనటువంటి పని మీద బయటికి వెళ్ళాల్సి వస్తుంది, దయచేసి వీరికి ఒక పూట మీరు చూసుకోండి, ఏదైనా ఆ, పెట్టండి అని చెప్పి వెళ్తాం. అదే భగవంతుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఆ విగ్రహమూర్తికి మనం పర్లేదు మళ్ళీ వచ్చిన తర్వాత చూసుకుంటాం అనేటటువంటి భావనతో కొద్దిగా నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకంటే మూర్తి అన్న భావన ఉంటుంది మనకి. మా ఇంట్లో స్వామి ఉన్నారు అనే భావన ఉండదు మనకి. సో ఎప్పుడైతే మనము ఎంత జపం చేస్తూ ఉంటాం, ఎంత సాధన చేస్తుంటే ఆ, నమ్మకం పెరగాలి. అది మూఢనమ్మకంగా కాకూడదు, ఇతరులు ముందు ప్రదర్శించే విధంగా కాకూడదు, మన మానసికంగా ఆ నమ్మకం ఉండాలి. సో అట్లా అంత తీవ్రంగా ఎప్పుడైతే తీస్తాం, భగవంతుని యొక్క ఆ, ప్రత్యక్ష దర్శనం మనకి జరుగుతూనే ఉంటుంది. ప్రతి నిత్యం కూడా ఏదో ఒక విధంగా స్వామి మనని కరుణిస్తూనే ఉంటారనమాట. సో మనం తపస్సు చేయడం వల్ల భగవంతుడు ప్రత్యక్షం కాడా అంటే అవుతాడు. కేవలం తపస్సు చేయడం వల్లనే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడంటే కాడు. మరి ఎలా అర్థం చేసుకోవాలని, తపస్సు అయినా తపస్సు చేయకపోయినా ఏ విధంగానైనా భగవంతుని మీద ప్రేమ పెంచుకుంటే, భగవంతుడు కావాలి నాకు అనేటటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష పెంచుకుంటే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. మన తపస్సు కేవలం కొన్ని భౌతికమైనటువంటి ఇచ్ఛల గురించే, ఏదో మోక్షకాములం ఆ తపస్సుని భగవంతుని ఎందుకు తపస్సు చేస్తున్నా అంటే నాకు మోక్షం కావాలి కాబట్టి, ఆ, ఇంకెక్కడికో వెళ్ళిపోయి నేను ఇంకా మళ్ళీ ఈ జన్మ ఎత్తకూడదు, ఆ, ఇంకా ఆ నిరాకార పరబ్రహ్మంలో నేను సాయుధ్యం అయిపోవాలి అనేటటువంటి కాంక్ష మంచిదే, చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన. కానీ దానికి భగవంతుని యొక్క ప్రత్యక్ష దర్శనం అవసరం లేదు. నీకు అది కావాలా, ఇచ్చేస్తా, తీసుకో, వెళ్ళిపో. కానీ మీతోని సాంగత్యం కావాలి నాకు. నాకు మోక్షం నాహం వేదైన తపసా నా దానేన చేజ్య. నాకు మీతోని సాంగత్యం కావాలి అనేటటువంటి భక్తుడికి మోక్షము చేతిలో ఉంటుందన్నమాట. అరచేతిలో ఉంటుంది మోక్షం. మోక్షం ఓకే, పర్వాలేదు. అది మోక్షం దొరికిందా దొరకలేదా నాకు అనవసరం. నా స్వామి యొక్క సాంగత్యం, నా స్వామి సేవలో నేను ఉన్నానా లేదా, అదే నాకు ముక్తి అనే భావనతో ఉంటే అప్పుడు మనం చేసేటటువంటి తపస్సులు ఇవన్నీ కూడా మనని భగవంతునికి దగ్గర చేస్తాయి. ఓకే. ఇప్పుడు మరి తపస్సు, వేదాధ్యయనాలు ఇవన్నీ కూడా ఆ, భగవంతుని దర్శనం చేసుకోవడానికి పనికి రావని స్వామి అన్నారు. మరి ఏం పనికి వస్తుంది? ఓకే, తర్వాత శ్లోకంలో చూద్దాం. నామజపం. వెరీ గుడ్. ఓకే, తర్వాత శ్లోకంలో చూద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. భక్త్వా త్వ అనన్య శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం దృష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప భక్త్వ ఏవం అనన్య శక్యం అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ క్షమించండి. ఓకే, ఒక్కొక్క లైన్ చదువుదాం. భక్త్వానన్య శక్యం అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప.
జ్ఞాతుం వెరీ గుడ్. నరసింహదాస్ ప్రభు శ్లోకం చదవండి. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్త్వా అనన్వయాస్య అహమేవం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వైన ప్రవేష్టుం చ పరంతప. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే దండవాద కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుదువు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సంధ్యా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాతాజీ, ఎక్కడి వరకు ఉందో చూస్తా. భాష్యం చాలా పెద్దగా ఉంది భాష్యం. ఓకే, పర్వాలేదు. ఇక్కడ వరకు చదవండి మాతాజీ. ఓకే, ఇక్కడ వరకు చదవండి, హైలైట్ చేసింది. ఓకే. భాష్యం. శ్రీల ప్రభుపాదకి జై. అనన్యమైన భక్తియుక్త సేవ విధానం చేతన శ్రీకృష్ణ భగవానుడు అవగతము కాగలడు. మానసిక కల్పన పద్ధతుల ద్వారా భగవద్గీతను అవగాహన చేసుకున్నటకు యత్నించుచు ప్రామాణిక వ్యాఖ్యాతలు తాము కేవలం కాలమును వృధా పరుచుచున్నామని అవగతం చేసుకున్నట్లుగా ఈ విషయం శ్రీకృష్ణ. అది కొంచెం జరపండి ప్రభుజీ. ఒక్క నిమిషం పెద్దగా చేయాలి. ఐకాన్స్ రిమూవ్ చేయండి ప్రభుజీ. వారు అవగాహన చేసుకుంటూ యత్నించు అప్రామాణిక వ్యాఖ్యతలను తాము కేవలం కాలంలో వృధా పరుచుచున్నామని అవగతం చేసుకున్నట్లుగా ఈ విషయం శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంన స్పష్టంగా వివరించుచున్నాడు. శ్రీకృష్ణుడు లేదా శ్రీకృష్ణుడు ఏ విధంగా చతుర్భుజ రూపము తల్లిదండ్రుల యొక్క ప్రత్యక్షమైన పిదప ద్విభుజ రూపమును ద్విభుజ రూపమునకు మారినని విషయంను ఎవరు ఎరుగజాలరు. ఈ విషయంలో వేదాధ్యయనం గాని తత్వ విచారముల కానీ అవగాహన చేసుకోవడం దుర్లభం. థ్యాంక్ యూ మాతాజీ. రెడ్మీ నోట్ 10T5G అని పెట్టారు. ఎవరు? నాగలత అండి. నాగలత మాతాజీ. అది పొరపాటున వచ్చింది. పర్వాలేదు స్వామి. చేస్తాను. ఓకే, ఇక్కడ నుండి చదవండి మాతాజీ. ఇక్కడ నుండి మొదలు పెట్టండి. అనుకునే ఎవరున అతనిని చూడలేదనయు లేదా ఆ విషయములను అవగాహన చేసుకున్న జాలరనయు ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. అయినను వైదిక గ్రంథములందు మిక్కిలి అనుభవము గలవారు మాత్రమే అట్టి గ్రంథముల ద్వారా అతనిని గురించి అనేక విధములుగా ఏరుగలుగుదురు. భక్తియుక్త సేవ నొనొచ్చుటకు ప్రామాణిక శాస్త్రములందు నిబంధనలను తప్పుగా అనుసరించవలెను. అట్టి నియమములను అనుసరించి వారు తపస్సు చేయవచ్చు. ఉదాహరణకు తీవ్రమైన తపస్సును ఆచరించుటకు అతడు కృష్ణాష్టమి రోజున మరియు మాసమందులని శుక్లపక్ష కృష్ణపక్ష ఏకాదశి పుణ్యదినమందులందు ఉపవాసము చేయవలెను. అట్లే కృష్ణతత్వమును గాని కృష్ణ చైతన్యమును గాని ప్రపంచమునంతటను ప్రచారము చేయుటకు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ ఎందు నెలకొని కృష్ణవతులకు దానము చేయవలెను. ఇంకా వేరే వాళ్ళకి అవకాశం. హరే కృష్ణ. పావని మాతాజీ ఇక్కడ నుండి చదవండి. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మ్యూట్ లో చదివేస్తున్నాం. హరే కృష్ణ ప్రభు. కృష్ణ భక్తిని సర్వత్రా ప్రచారం చేయుచున్న కృష్ణ చైతన్య సంఘము మానవాళికి ఒక అద్వితీయ వరప్రసాదం. అట్టి అత్యంత దుర్లభమైన కృష్ణ ప్రేమను శ్రీ చైతన్య మహాప్రభు ఉదారముగా సర్వులకు పంచిపెట్టినందుననే అతని మహావదన్యాయ అవతారమని శ్రీల రూపగోస్వామి ప్రశంసించి ఉండెను. కనుక ఎవరైనాను కృష్ణ చైతన్యమును ప్రచారం చేయుట యందు నెలకొని ఉన్న భక్తులకు దానమిచ్చినచో అట్టి దానము ప్రపంచమునందలి అత్యుత్తమైన దానము కాగలదు. ఒకవేళ ఎవరైనాను నిర్దేశానుసారము మందిరమునందు విష్ణువు లేదా శ్రీకృష్ణుని అర్చా విగ్రహములు కలిగిన మందిరములు ఎన్నో గలవు.
అర్చన పూజలను కావించడం ద్వారా దేవాది దేవునికి చేయు సేవ మరియు ప్రణామములను నర్పించడం ద్వారా పురోగతిని సాధించుటకు ఒక అవకాశం ఏర్పడును. భక్తి యోగందు ఆరంభ దశలో ఉన్న వారికి మందిరములో అర్చనా పూజలు ఎంతో అవసరము. ఈ విషయము వైదిక గ్రంథమైన శ్వేతాశ్వతరోపనిషత్తు 6.23 నందు ఇట్లు నిర్ధారింపబడినది. యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ తస్య తే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ సరోజా మాతాజీ, ఇక్కడ వరకు భాషను చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే దేవాది కృష్ణ. దేవుని యందు అచంచలమైన భక్తిని కలిగి తనను నిర్దేశించు గురువునందు అచంచలమైన శ్రద్ధను కలిగిన వాడు ఆత్మజ్ఞానముచే దేవాది దేవుని దర్శింపగలదు. అంతేగాని ఎవరును మానసిక కల్పనలచే శ్రీకృష్ణ భగవాన్ని ఎరుగజాలరు. ప్రామాణికమైన ఆధ్యాత్మికాచార్యుని ఆధ్వర్యమున ప్రత్యక్ష శిక్షణము పొందిన వారికి శ్రీకృష్ణ అవగాహన చేసుకున్నట్టు సాధ్యపడను. శ్రీకృష్ణ అవగాహనను ఆరంభించుటయు అతనికి సాధ్యపడను. శ్రీకృష్ణ అవగాహన చేసుకున్నటకు మరి ఏ ఇతర మార్గములను అవలంబింపరాదనియు బోధింపరాదనియు లేదా విజయవంతము కాదాలవనియు సూచించుటకే తు అను పదము ఇక్కడ ప్రత్యేకముగా వాడబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత కోట ఉషా మాతాజీ, భాష్యం ఇక్కడ నుంచి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండం. దండస్కందం. భాష్యము శ్రీకృష్ణుని స్వయం రూపములైన ద్విభుజ చతుర్భుజ రూపములు సుదర్శం చూచుటకు కష్టతరమైనవిగా వర్ణింపబడెను. అవి అర్జునుడికి చూపిన తాత్కాలిక విశ్వరూపము పూర్తిగా భిన్నమైనవి. విశ్వరూపమును చతుర్భుజ నారాయణి రూపము శ్రీకృష్ణ ద్విభుజ రూపములు శాశ్వతములు మరియు దివ్యములైనట్టివి. అర్జునునకు చూపబడిన విశ్వరూపము తాత్కాలికమైనట్టిది. త్వదన్యేన నదృష్ట పూర్వం శ్లోకము 47 అను పదము ఆ మరెవరును దర్శించలేదని సూచించుచున్నది. భక్తులకు దానిని చూపనవసరం లేదనియు అది తెలుపుచున్నది. కాని అర్జునుని తన అభ్యర్థనపై శ్రీకృష్ణుడు ఆ రూపమును చూపెను. తద్వారా భవిష్యత్తునందు ఎవరైనను ఎప్పుడైనను తాను భగవానుని అవతారమని ప్రకటించినచో జనులు అతని విశ్వరూపమును చూపమని ప్రశ్నించుటకు అవకాశము లభించినది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ భువనేశ్వరి మాతాజీ, ఇది చదవండి. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. గత శ్లోకమునందు అక్కడినిగా కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. గత శ్లోకమునందు మరలా వాడబడిన నా అను పదము సంప్రదాయ సిద్ధముగా వైదిక విద్యను అభ్యసించుట ద్వారా కలిగిన యోగ్యతలచే ఎవ్వరును గర్వింపరానిది సూచించుచున్నది. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడి భక్తియుక్త సేవను అవలంబింపవలను. అటు పిమ్మటనే వారు భగవద్గీతను వ్యాఖ్యానములను రచించుటకు యత్నింపవలను. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ, తర్వాత భాష్యం చదవండి. భువనేశ్వరి మాతాజీని చదివారు ప్రభుజీ. భువనేశ్వరి మాత చదవ. నరసింహదాస్ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు విశ్వరూపం నుండి చతుర్భుజ నారాయణుని రూపమునకు పిదప తన సహజ ద్విభుజ రూపమును మార్పు చెందెను. దీన్ని బట్టి వైదిక గ్రంథములందు పేర్కొనబడిన చతుర్భుజ రూపములను మరియు ఇతర రూపములు అన్నియును మూలమైన ద్విభుజ శ్రీకృష్ణ రూపం నుండి ప్రభవించుచున్నవని స్పష్టమవుతున్నది. ఈ రూపంలో అన్నిటికంటే అతడే మూలము శ్రీకృష్ణుడు. ఈ రూపమును అన్నిటికీ మూలమనిచో నిరాకార భావమును గూర్చి వేరుగా చెప్పవలసిన అవసరం ఏమున్నది? చతుర్భుజ రూపంలోని మహావిష్ణువు రూపమును కూడా కూడి మహావిష్ణువుగా తెలియబడు అతడు కారణ సముద్రమునందు శయనించి ఉండగా శ్వాస నుండి అసంఖ్యాకములైన విశ్వములు బయటకు వెలువడుచు తిరిగి లోకంలో ప్రవేశించుండును. ఆ దేవాది దేవుడైన
శ్రీకృష్ణుని స్వాంశమే స్పష్టముగా చెప్పబడినది. బ్రహ్మ సంహితము 5.48 నందు ఇట్లు తెలుపబడినది. ఎస్వైసకనిహ స్వసిత కాలమథావలంబభ్య జీవంతి లో మలిజ జదదండనాథ విష్ణుర్మహాన్ సహ్య యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమాహం భజామి. హరే కృష్ణ ప్రభుజీ. కేవలం ఉచ్ఛ్వాసముల చేతనే ఎవని యందును అసంఖ్యాకములైన విశ్వములు ప్రవేశించి తిరిగి అతని నుండి బయలువెడుచున్నవో అట్టి మహావిష్ణువు శ్రీకృష్ణ స్వాంశమే కనుకని కారణుడైన ఆ గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. కనుకని ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని నిత్య ఆ జ్ఞానాంతపూర్ణుడైన ఆదిదేవునిగా అర్చించవలెను. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే సమస్త విశ్వరూపములకు సర్వ అవతారములకును మూలాధారము. అతడే ఆద్యుడైన ఆదిదేవుడు. వైదిక గ్రంథము గోపాల తాపన్యోపనిషత్తు 1.1 ఈ విధంగా గోచరించుచున్నది. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ కృష్ణ కారణయే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధ సాక్షినే. చాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇంద్రబోయిన మాతాజీ మీరు చదవండి ఇది ఈ విషయాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే దండోత్పన్నం. కృష్ణ. ధన్యవాదాలు. సచ్చిదానంద రూపుడైన శ్రీకృష్ణునికి నేను ప్రణామములను అర్పింతును. అతనిని అవగాహన చేసుకునుట అనగా వేదములను అవగాహన చేసుకునుటయేనని భావము. కనుక అతడు అది ఆది గురువగుట చేతను నేను ఆ దేవాది దేవునకు ప్రణామముల అర్పింతును. తరువాత కృష్ణో వై పరమం దైవతం, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. గోపాల తాపన్యోపనిషత్తు 1.3. ఇంకను ఈ ఉపనిషత్తునందే ఏకో వసి సర్వగః కృష్ణ ఈడ్య, శ్రీకృష్ణుడొక్కడే దేవాది దేవుడు మరియు అతడే పూజనీయుడు. ఏకోపి సన్ బహుదా యో వభాతి, శ్రీకృష్ణుడొక్కడైనను అసంఖ్యాక రూపములతోనూ విస్తృత అవతారములతోనూ వ్యక్తమగుచున్నాడనియు తెలుపబడినది. గోపాలోపనిషత్తు 1.21, బ్రహ్మ సంహిత 5.1 ఇట్లు చెప్పుచున్నది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరు గోవింద సర్వకారణ కారణం. దేవాది దేవుడు సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుడు. అతడు సర్వమునకు ఆద్యుడగుటచే ఆదిరహితుడు, సర్వకారణ కారణుడు. విష్ణు పురాణము 4.11.2లో 2 నందు ఇట్లు చెప్పబడినది. యత్రావతీర్ణం కృష్ణాఖ్యం పరం బ్రహ్మ నరాకృతి, పరబ్రహ్మము రూపసహితము. ఆ పరబ్రహ్మ తత్వమే శ్రీకృష్ణుడు. అతడు కొన్ని మార్లు భూమిపై అవతరించుచుండెను. అట్లే శ్రీమద్ భాగవతమునందు దేవాది దేవుని పలు అవతారములు వర్ణనలు గలవు. ఈ అవతార పట్టిక నందు శ్రీకృష్ణుని నామము కూడా కనిపించును. కానీ శ్రీకృష్ణుడు అవతారము కాదనియు ఆద్యుడైన దేవాది దేవుడనియు దాని యందు పిదప పేర్కొనబడినది. ఏతే చాంస కళాహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. అట్లే భగవద్గీత 7:7 నందు శ్రీకృష్ణ చాలు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉషారాణి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అట్లే భగవద్గీత 7.7 నందు శ్రీకృష్ణ భగవానుడు మత్తః పరతరం నాణ్యత్, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునిగా నా రూపమున కంటెను పరమైనదేదియూ లేదు అని చెప్పి ఉన్నాడు. భగవద్గీత 10.2 నందు అహమాదిర్హి దేవానాం, నేనే సర్వదేవతలకు మూలమును అని చెప్పి ఉన్నాడు. శ్రీకృష్ణుని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనిన పిమ్మట అర్జునుడు కూడా ఈ విషయమునే గీత 10.12 యందు పరం బ్రహ్మ పరం ధామం పవిత్రం పరం భవాన్, నీవే దేవాది దేవుడు అనియు పరతత్వమనియు సర్వమునకు ఆధారుడవనియు నేనిప్పుడు పూర్తిగా అవగాహన కొనగలిగితిని అని నిర్ధారించను. కనుకనే శ్రీకృష్ణుడు
అర్జునునకు చూపిన విశ్వరూపము దేవాది దేవుని మూల రూపము కాదు, కృష్ణ రూపమే మూలమైనది. భగవానుని పట్ల ప్రేమ మరియు భక్తి లేని వారికి శ్రద్ధను కలిగించుటకే వేల కొలది శిరస్సులతోనూ అస్తములతోనూ కూడిన విశ్వరూపమును ప్రకటింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ, మీద కూడా పూర్తి చేసేయండి. వివిధ దివ్య సంబంధముల రసం ద్వారా భగవానుని పట్ల ప్రేమ భావమును కలిగి ఉన్న శుద్ధ భక్తులకు విశ్వరూపం ఎన్నడనూ ఆకర్షణీయము కాదు. దేవాది దేవుడు మూల రూపమైన శ్రీకృష్ణ రూపముల యందే దివ్య ప్రేమ వినిమయం కావించును. కనుక సఖ్యరసమున శ్రీకృష్ణునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్న అర్జునునకు ఆ విశ్వరూప ప్రదర్శనము ఏమాత్రము ప్రీతిని కలిగింపకుండెను. పైగా అది భయంకరంగా కూడా నుండెను. శ్రీకృష్ణుని నిత్య సన్నిహిత సహచరుడైన అర్జునుడు దివ్య చక్షువులను కలిగి ఉన్నందున అతడు సామాన్య మానవుడు కాదు. కనుకనే అతడు విశ్వరూపముసే ఆకర్షింపబడలేదు. కామ్యకర్మలసే తమను తాము ఉద్ధరించుకొనదలసి వారికి ఈ రూపము అద్భుతంగా తోచవచ్చునేమో, కానీ భక్తియుక్త సేవ యందు నెలకొనిన భక్తులకు శ్రీకృష్ణుని ద్విభుజ రూపమే మిక్కిలి ప్రియమైనది. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకానికి చాలా పెద్ద భాష్యం ఇచ్చారు. ఎందుకంటే చాలా ఆధ్యాత్మికవేత్తలు, ఎంతో మంది ఆధ్యాత్మిక సాధకులు ఎవరైతే ఉంటారో భగవంతుని చేరుకోవడం, దర్శించుకోవడం అనేటటువంటి కాంక్షతోటి ఎన్నో పద్ధతులు అవలంబిస్తుంటారు, కానీ భక్తి ముఖ్యమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని విస్మరించేస్తారనమాట. ఓకే. అందు గురించి అని చెప్పేసి, లేదంటే కేవలం భక్తి ఎందుకు అంటే ఒక నిరాకార తత్వంలో సాయుధ్యం చెందడానికి అనేటటువంటి భావనతోని ఆ అనే భావనతో ఉంటారనమాట. వాటన్నిటిని ఖండిస్తూ మనకి శాస్త్రాల్లో ఎక్కడెక్కడ భగవంతుని యొక్క సాకారతత్వం, ఎలాగ భగవంతుడు భక్తికి ప్రీతి చెంది మనకి ప్రత్యక్షమవుతారు అని చెప్పేసేటటువంటి ప్రామాణికాలన్నీ కూడా మనకి ఈ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చారనమాట. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యాలు చదివితే మనకేం జరుగుతుంది అంటే ఎక్కడెక్కడ మనం చేసేటటువంటి సాధనకి అనుగుణమైనటువంటి ప్రామాణికమైన మనం చేసేటటువంటి ఈ నామజపము, ఈ భక్తియుక్త సేవకి చాలా చాలా ప్రామాణికం అని వ్యక్తపరచడానికి కావలసినటువంటి ప్రామాణికాలు ఎక్కడెక్కడ వివిధ శాస్త్రాలు ఎక్కడెక్కడ పెట్టారో అవన్నీ ఒక దగ్గర ఆయన సమకూర్చి పెడతారనమాట. రేపు మనం సాధన చేస్తున్నాం అనుకోండి, వేరే ఆధ్యాత్మిక పదంలో ఉన్నటువంటి వాళ్ళు మనని ప్రశ్నిస్తారు, ఇదంతా వేస్ట్ అండి, ఇదంతా ఈ కేవలం మొన్న ఒక చాలా అంటే చాలా ఫేమస్ ఆయన తనని తాను ఆచార్యుడిగా ప్రకటించుకుంటాడనమాట ఒక ఆయన. చాలా ఇండియా లెవెల్లో చాలా ఫేమస్ ఆయన ఏం చెప్తాడంటే, ఇది భగవంతుని దర్శించుకోవడం, భగవంతుని ఇట్లా మనము చాలా జ్ఞానం పొందడం, ఇదంతా కేవలం ఒక చిన్న పేరు ద్వారా, నేమ్ ద్వారా సాధ్యం కాదు. అది వేస్ట్ అసలుకి. ఈ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం చాలా చాలా లోతైనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఒక పేరు జపం చేస్తే ఎలా వస్తుంది? దానికి చాలా కఠోరమైనటువంటి ఎన్నో ఇది అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. సో అట్లాంటి మూర్ఖత్వమైనటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కనువిప్పు కలిగించేటటువంటి కనువిప్పు కలిగించేటటువంటి విషయాలు ఏవైతే ఇవన్నీ ఈ ప్రామాణికాలన్నీ కూడా కనువిప్పు కల్పిస్తాయి అన్నమాట. భక్త్యానన్య శక్యం అహం ఏవం విదోర్జున జ్ఞాతం దృష్టిం చ తత్వేన ప్రవేశించ పరంతప. కేవలం భక్తి ద్వారా మాత్రమే నన్ను పొందగలరు అనేటటువంటి విషయాన్ని భగవంతుడు ఇక్కడ ప్రకటిస్తున్నారు. అయితే శ్రీరంగ క్షేత్రం ఎంతమందికి తెలుసు? అక్కడ అది శ్రీరంగ క్షేత్రము మనకి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి 108 దివ్య ప్రబంధాలు, దివ్య దేశాలలో ముఖ్యమైనటువంటి మొట్టమొదటి క్షేత్రం అన్నమాట శ్రీరంగ క్షేత్రము. చాలా చాలా
ఇప్పుడు ఎంతమందికి తెలుసు వైష్ణవ సాంప్రదాయంలో 108 దివ్య దేశాలు ఉన్నాయని చెప్పేసి? నాకు వాటిని తెలుసు ప్రభుజీ. అయితే వైష్ణవ సాంప్రదాయంలో ఒక 108 దివ్య గొప్ప దేశాలు. దేవాలయాలని దివ్య దేశాలు లేదంటే దివ్య ప్రబంధాలు అని పిలుస్తుంటారనమాట వైష్ణవ సాంప్రదాయంలో. ఇవి భారతదేశం మొత్తంలో విస్తరించి ఉన్నాయి. దీంట్లో 108లో 106 మాత్రం మన భూమి మీద ఉన్నాయి. ఓ 2 మాత్రం మన భూమికి ఉపరితలమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాయి. మనము ఆ 106 క్షేత్రాలని దర్శించుకోవచ్చు భూమి మీదే. ఇప్పుడు మనకున్నటువంటి తిరుమల కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకానొక దివ్య దేశమే. అలాగే కాంచీపురంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇలాగా భారతదేశం మొత్తం విస్తరించి ఉన్నాయన్నమాట. ఇవి ఇక్కడ గొప్ప గొప్ప ఆలవారులు, భగవద్భక్తులైనటువంటి వాళ్ళు, భగవంతుని చాలా చాలా తీవ్రంగా ఆరాధించినటువంటి వాళ్ళు ఈ క్షేత్రాల్లో భగవంతుడు ప్రత్యక్షంగా వాళ్ళకి దర్శించినటువంటి క్షేత్రాలు అన్నమాట. అందుకు వీటిని 108 దివ్య ప్రబంధాలు, దివ్య దేశాలని చెప్పేసి నామకరణ అని పిలుస్తూ ఉంటారు. వీటన్నిటికీ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఈ ఉన్నటువంటి మిగతా అన్ని దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీరంగ క్షేత్రానికి కిందికి వస్తాయి. శ్రీరంగ క్షేత్రానికి అనుసంధానమై ఉంటాయన్నమాట. అంటే మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో మొట్టమొదటి దివ్య దేశం అది శ్రీరంగం క్షేత్రం. ఈ శ్రీరంగ క్షేత్రంలో తిరుపానార్ అని ఒక ఆయన ఉండేవారు అనమాట. ఈయన ఏ కులానికి చెందినవారు అంటే మాలదాసరి కులానికి చెందినటువంటి వారు. మాలదాసరి కులం అంటే మనకి సంక్రాంతి సమయాల్లో గంగిరెద్దులను తీసుకొని వచ్చి ఇంటి ముందు నాట్యం చేయించి బియ్యం అది అడుక్కుంటూ ఉంటారు కదా. చక్కగా పాటలు పాడి ఎద్దు మన గంగిరెద్దుతో డ్యాన్స్ చేపించి ఈ బియ్యం అది ఆడుకుంటారు. ఆ కులానికి చెందినటువంటి వారు అనమాట. సో పల్లెటూరులో ఉండేదన్నమాట. ఈ సిటీలో కూడా ఈ మధ్య మొన్న మా ఇంటికి వస్తే చాలా సంతోషం వేసింది నాకు. అరే ఊర్లో ఉన్నప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నామని. హరిదాసులు అంటారనమాట వాళ్ళని. సో వాళ్ళు ఆ కులానికి చెందినటువంటి వారు. వాళ్ళు బ్రాహ్మణులు కాదు, అలాగని మిగతా వర్ణానికి చెందినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు తక్కువ వర్ణం, శూద్ర వర్ణానికి చెందినటువంటి వారు అనమాట వాళ్ళు. అయితే అప్పట్లో ఒక మూఢనమ్మకం ఉండేది. ఈ శూద్రులకి దేవాలయ ప్రవేశం ఇవ్వకూడదు అని చెప్పేసి. అది కేవలం మూఢనమ్మకం మాత్రమే, అది కరెక్ట్ కాదు. ఈ తిరుపానారు ఆయన ఏం చేస్తుండేవారంటే, శ్రీరంగ క్షేత్రం ఎలా ఉంటుంది అంటే కావేరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక నది మధ్యలో చిన్న ద్వీపం లాగా ఉంటుందన్నమాట. ఈ నది ఆ ద్వీపానికి తగిలి 2 పాయలుగా ఇలా ప్రవహిస్తుంది. ఎందుకంటే కావేరీ దేవి, ఆ నదిని అధిష్టానించినటువంటి కావేరీ దేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ స్వామిని ఆలింగనం చేసుకున్నట అనే విధంగా ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈయన ఆ కావేరీ నది ఒడ్డున ప్రతినిత్యం ప్రతిరోజు ఉదయం పూట స్వామివారికి కావేరీ నది జలాలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు. ఒక రోజున ఆ స్వామిని అర్చక మూర్తులు ఎవరైతే ఉన్నారో, అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావేరీ జలాలను తీసుకొని వచ్చి స్వామిని అభిషేకం చేయాలని చెప్పేసి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఈ కావేరీ నది ఒడ్డున ఈ తిరుపానారు కూర్చొని స్వామిని తన్మయత్వంతో వాళ్ళు ఆయన కీర్తన చేసుకుంటున్నాడు. ఓకే, వీళ్ళు వస్తుంటే వాళ్ళకి ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నాడనమాట. సో అప్పట్లో ఎంత దారుణమైనటువంటి మూఢనమ్మకం ఉండేదంటే, ఒకవేళ గనక ఒక ఇంకా వాళ్ళని అంటరాని వాళ్ళని చూసినా, వాళ్ళని స్పృశించినా కూడా మళ్ళీ మనకి మహిళ అనేటువంటిది అంటుకుంటుంది అని చెప్పేసి అస్పృశ్యులని వాళ్ళని ముట్టుకోకూడదని చెప్పేసి పక్కకు పెట్టేవారు అనమాట. అంత గాఢమైనటువంటి మూఢనమ్మకంతో ఉండేవారు. ఓకే, దాన్ని రామానుజుల వాళ్ళు చాలా తీసేయడానికి చాలా ప్రయత్నం చేశారు. వారు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు కూడా. ఈ తిరుపానార్ పాడుతూ ఉంటే వాళ్ళు తప్పుకో అంటున్నారు, కానీ ఈయనే ఇంకా ఆ భగవంతుని స్థుతిస్తూ ఆయన ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయారు, సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆయన బహిర్ముఖులు అవ్వట్లేదు. తప్పుకొని ఎంత అన్నా కూడా, ఆయన దగ్గరికి వస్తున్నా కూడా ఆయన తప్పుకోవట్లేదు. వీళ్ళు ఏం చేయాలని చెప్పేసి
ఆ ఒడ్డున ఉన్నటువంటి ఒక రాయి తీసి ఆయన నెత్తి మీద కొడతారు. ఆయనకి తలకు కొడతారు. కొట్టగానే దెబ్బ తగిలి ఆయనకి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. రక్తం వచ్చేస్తూ ఉంటే అప్పుడు ఆయన బహిర్ముఖుడు అవుతాడు. బహిర్ముఖుడే అయ్యో ఏమైంది ఏమైంది అంటే, తప్పుకో స్వామికి అభిషేకం జలాలు తీసుకెళ్తున్నాం అనగానే ఆయన క్షమించండి క్షమించండి అని చెప్పేసి ఆయన తప్పుకుంటాడు. తప్పుకొని వీళ్ళు దేవాలయంలోకి వెళ్తారు, శ్రీరంగ క్షేత్రంలోకి. ఆ ము- గర్భాలయం యొక్క ముఖద్వారం తీయగానే రంగనాథ స్వామి తల నుండి రక్తం పారుతుంది. ఈ అర్చక స్వాములు హడలిపోయి భయపడిపోతారు, వణికిపోతుంటారు అనమాట. ఏం జరిగింది, మన వల్ల ఏం అపరాధం జరిగిందని చెప్పేసి. స్వామి మాట్లాడతారు, నా పరమ భక్తుడైనటువంటి తిరుపాణారిని మీరు అవమానపరిచారు, కొట్టారు. మీ భుజం మీద అతన్ని ఊరేగింపుగా తీసుకొని వస్తేనే నేను ఈరోజు అర్చనలు స్వీకరిస్తాను, లేకపోతే అంతే అని చెప్పేసి ఆయన ఆ ముఖద్వారం ఏదైతుందో అది క్లోజ్ అయిపోతుంది. ఈ అర్చక స్వాములు భయపడిపోయి వెతుక్కుంటూ తిరుపాణార్ దగ్గరికి వెళ్ళి ఈ తిరుపాణార్ని భుజం మీద ఎక్కించుకొని ఊరేగి ఆయన ఆయన అయ్యో స్వామి నన్ను మన్నించండి, క్షమించండి, నేను వద్దు, ఇట్లా చేయకండి, నేను నేను అస్పృశ్యుని, నేను అంటరాని వాడిని, నేను క్షుద్ర జాతికి చెందినటువంటి వాడిని, నన్ను మన్నించండి, నా వల్ల తప్పు జరిగిందంటే, అయ్యా నీ వల్ల కాదయ్యా మా వల్ల తప్పు జరిగింది అని చెప్పి ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయనని భుజం మీద ఎక్కించుకొని ఊరేగింపుగా తీసుకొస్తారంట. ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయం చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన ఆచార్యులైనటువంటి వారు సంవత్సరంలో ఒక రోజు ఒక మన నాలుగో వర్ణానికి చెందినటువంటి ఎవరో ఒక వ్యక్తిని భుజం మీద తన భుజం మీద ఎక్కించుకొని ఊరేగింపుగా గుడిలోకి తీసుకొస్తారు. ఇప్పటికి కూడా ఆచారం ఆ, నిర్వహిస్తూ ఉంటారన్నమాట. మన ఇక్కడ ఎక్కడెక్కడైతే ముఖ్యమైన వైష్ణవ దేవాలయాలు ఉన్నాయో, సో శ్రీరంగంలో అప్పుడు ఆ తిరుపానారని తీసుకురావడం జరుగుతుంది. రాగానే స్వామిని ఆ, చూస్తూ ఆ తిరుపానారు గొప్ప మన పాశురాలు స్తుతిస్తాడు. స్తుతించి స్వామిలో ఐక్యమైపోతాడు. ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు ప్రతిరోజు భగవంతుని అర్చన చేస్తున్నారు. భగవంతుడికి ఏ కైంకర్యాలు చేయాలో అవన్నీ చేస్తున్నారు. కానీ వారు అంత అర్చన చేసినా కూడా భగవంతుని మీద పెంచుకోవాల్సినటువంటి ఆ ప్రేమ పెంచుకోలేకపోయారు. అసలుకు ఎన్నడూ భగవంతుని యొక్క శ్రీమూర్తి దర్శనం కానటువంటి ఆ ఒక నాలుగో వర్ణానికి చెందినటువంటి ఒక వ్యక్తి భగవంతుని ప్రతినిత్యం స్తోత్రం చేస్తూ చేస్తూ తన్మయత్వంతో భగవంతుని యొక్క మెప్పు పొందగలిగాడు. వీళ్ళకి భక్తి ఉంది, వాళ్ళు భక్తి అని అనుకొని వాళ్ళు వాళ్ళ యొక్క కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి యాంత్రికమైపోయాయి. కానీ ఈయన మాత్రము ఆ ఓకే, సో ఆ భక్తి పెంపొందించుకున్నాడు. సో దానివల్ల ఒక్క నిమిషం సమయం.
క్షమించండి. అయితే ఈ తిరుపానారు కాల తర్వాత ఆయన్ని తిరుప్పన్ ఆళ్వార్ అని చెప్పేసి ఆయనకి ఒక 12 ఆళ్వార్లు ఉంటారు మనకి వైష్ణవ సాంప్రదాయం, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో. వారిలో ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని కల్పించడం జరిగింది. అయితే భక్తికి ఎంత భగవంతుడు లొంగిపోతాడు అనేటువంటిది మళ్ళీ మనం ఈ శ్లోకంలో చూడవచ్చు. ఓకే? కొన్నిసార్లు మనం భక్తిలో ఉన్నటువంటి నియమాలు పాటించినప్పటికీ కూడా, నామజపము, కీర్తన పాటించినప్పటికీ కూడా మనకి అంత తీవ్రమైనటువంటి ఇష్టము, కాంక్ష, లేదంటే భగవంతుని మీద ప్రేమ కలగకపోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే మనం భక్తియుత సాధన చేస్తున్నప్పుడు కొన్ని గుణాలు మన లోపల అలవర్చుకోవాలి. ఆ గుణాలు గనక మనం అలవర్చుకోలేదనుకోండి, ఎప్పుడు కూడా ద్వంద్వాలకి వెళ్ళిపోతూనే ఉంటాం. ఇది ఎప్పుడు కూడా ఇది కాదు, లేదంటే వీళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు, గొప్పవాళ్ళు, ఇట్లాగా కొన్ని రాగద్వేషాలకి మనము లోనైపోతూనే ఉంటాం. ఆ రాగద్వేషాలకి లోనవ్వకుండా స్వామి భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరికీ సులభంగా దక్కుతాడు ఆయన. ఎవరెవరు సులభంగా ఎలా దక్కుతాడు? అనన్య భక్తి ఎవరెవరు చేస్తారో వాళ్ళందరికీ సులభంగా దక్కుతాడు స్వామి. కాబట్టి స్వామిని దర్శింపు చేసుకోవడానికి ఎవరు కూడా తక్కువ వారు కారు, అందరూ ఒకే స్థాయిలో ఉన్నటువంటి వారే. మేమంతా కూడా జీవాత్మలమే. సో ఎందుకు మా మధ్యలో విభేదాలు తెచ్చుకోవాలి? మేము ఎందుకు ఒకరంటే ఒకరికి నేను ఎక్కువ తక్కువ అనేటటువంటి భేదాభిప్రాయాలు ఎందుకు ఉండాలి? ఇవి ఉండకూడదు. అందరం కూడా జీవాత్మలమే కదా, అందరం కూడా సనాతనులమే కదా. నా క్షమించండి, నా బాహ్య ఐశ్వర్యాలని చూసుకొని నేనెందుకు విరవిగాలి అని చెప్పేసి అని మనకి మనము ఆ గుణాలని మనం పెంపొందించుకోవాలన్నమాట. అందుకే భగవంతుడు మరి అంత భక్తి రావాలి అంటే మరి ఏం చెయ్యాలి అనేటటువంటి చివరి విషయాన్ని ఈ తర్వాత శ్లోకంలో చెప్పారు. ఓకే, సో ఈ శ్లోకాన్ని చదువుకొని, భాష్యం చదవట్లేదు, కేవలం అనువాదం చదివి మనము చర్చించుకుందాం. ఓకే, నాతో పాటు చెప్పండి. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జితాః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. కమల కుమారి మాతాజీ శ్లోకం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. నమస్కారం ప్రభుజీ. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం అది పక్కకన్నా ప్రభుజీ. ఓ ప్రేమైన అర్జున, నా శ్రద్ధాభక్తి యుక్త సేవ ఎందు నెలకొని ఎందు వాడును కామ్య కర్మలు మనోకల్పనల నుండి కల్మషముల నుండి విముక్తుడైన వాడును నన్నే తన జీవిత పరమలక్షణంగా భావించి నా కొరకై కర్మను అనుసరించు వాడును సర్వజీవుల మిత్రత్వం కలిగి ఉండు వాడును అవు మానవుడు నన్నే తప్పక చేరును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడు మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు, నా గురించినటువంటి అంటే ఓ ప్రియమైన అర్జున, భక్తియుక్త సేవ ఎందు నెలకొని యుందు ఒక్క నిమిషం ఎందువాడును, భగవంతుని యొక్క ప్రేమైక భక్తియుక్త సేవలో మాత్రమే నెలకొన్నటువంటి వాడు, కామ్యకర్మలు మనోకల్పంలోని కల్మషం నుండి విముక్తుడైనటువంటి వాడు. ఇంకా నేను భక్తి చేస్తున్నాను కానీ ఎలాంటి కామ్య కోరికలు నాకు ఉండకూడదు, కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు, నా స్వామి అన్ని చూసుకుంటారు అనేటటువంటి దృఢ నిశ్చయం.
మన జీవితంలో ఎన్నో విషయాలు మనకు అవసరం ఉంటాయి. అవన్నీ భగవంతుని దగ్గర నుండే వస్తాయి. ఆ, మనకి మనం ఆ, మనం ఏమనుకుంటాం, నేను సమకూర్చుకుంటున్నాను, లేదంటే నా ప్రయత్నం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అని మనం అనుకుంటాం. కానీ భగవంతుని యొక్క ప్రమేయం వల్ల, భగవంతుని యొక్క కృప వల్ల మనం పూర్వం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలుగా మనకి ఎన్నో సమకూరుతూ ఉంటాయి. నేను ఏం చేశానో దానికి ఫలితంగా నాకు అన్ని భగవంతుడే ఇస్తాడు కదా. మళ్ళీ వాటి గురించి తీవ్రమైనటువంటి కోరికతో ఎందుకు నేను భగవంతుణ్ణి పూజించాలి? అది ఎలాగో జరుగుతుంది. జరిగే దాని గురించి ఏమవసరం అడగడానికి. జరగనిది ఏదైతే ఉందో అది భగవంతుని మీద ప్రేమైక భక్తి ఏదైతే ఉందో అది ఈ ఈ కామ్యమైనటువంటి విషయాలను కాకుండా కేవలము భగవంతుడే కావాలి అనేటటువంటి కాంక్షతో మనం సాధన చేస్తే భగవంతుడు కరుణిస్తాడు. భగవంతుని యొక్క సాంగత్యం దొరుకుతుంది అనే భావనతోటి, ఓకే, పరమ లక్ష్యంగా భావించు. నా కొరకై కర్మను వాడును. కర్మలు, కామ్యకర్మలు ఆ, ఉండకూడదని అంటున్నా కూడా మళ్ళీ స్వామి మళ్ళీ ఒక విషయాన్ని ఏం గుర్తు చేస్తున్నాడంటే, నా కొరకు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది కామ్యకర్మ కాదు. ఇక్కడ ఆ, మన కొరకి మనం ఏదైతే చేసుకుంటున్నామో అది కామ్యకర్మ అవుతుంది. కొన్ని మన కొరకి మనం చేసుకున్నా కూడా భగవంతుని దానికి అనుసంధానం చేశామనుకోండి, అది కామ్యకర్మ అవ్వదు. ఉదాహరణకి సంపాదిస్తున్నాం, ఓకే, సో నన్ను నేను పోషించుకోవడానికి సంపాదించుకుంటున్నాను, కేవలం నన్ను నేనే పోషించుకోవాలి అనే భావనతో కాకుండా మనం సంపాదించే సంపద ఏదైతే ఉందో ఇది నేను భక్తియుక్త సాధన చేసుకోవడానికి, నాకు కావలసినటువంటివి నేను సమకూర్చుకోవడానికి నేను ఈ సంపదను ఉపయోగించుకుంటాను. అలాగే నా స్వామిని చక్కగా సేవ చేసుకోవడానికి ఈ సంపదను ఉపయోగించుకుంటాను అనేటటువంటి భావన ఏదైతుందో అది మళ్ళీ కామ్యకర్మ కాదు. అది మళ్ళీ భగవంతుని గురించి చేసినటువంటి కర్మ అవుతుంది. అది ప్రాకృతమైనటువంటి కర్మయే కావచ్చు, కానీ దానికి భగవంతుని అనుసంధానం చేయడం వల్ల అది కామ్యకర్మ కాకుండా భగవత్ కర్మ అవుతుంది. అలాగే తర్వాత గొప్ప విషయం, సర్వజీవుల ఎడ మిత్రత్వం. ఓకే, సో ఒక భక్తుడికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏది అంటే ఆ అలా మిత్రత్వం ఉంటే ఆ కలిగి ఉండువాడు అగు మానవుడు నన్ను తప్పక చేరగలడు. భక్తుడికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే సమస్త జీవరాశులు, మనుషులు కావచ్చు, మనుషులు కానటువంటి జీవులు కావచ్చు, అందరి యందు మిత్రత్వ భావనతోటి ఉండాలన్నమాట. అప్పుడే భగవంతుని మనం చేరుకోగలము. అదేంటండి, కొందరు మనకు అన్యాయం చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ యందు వాళ్ళ యందు కూడా మిత్రత్వం ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ యందు కూడా మిత్రత్వం ఉండాలి. ఏ విధంగా అంటే, బాహ్యంగా వారు చేసినటువంటి అన్యాయాన్ని మనం ఖండించినప్పటికీ కూడా మానసికంగా వారి పురోగతి గురించి మనము వారి పురోగతిని ఉద్దేశించి, భగవంతుడా వీరికి అర్థం కావట్లేదు, వీరిలాగా అన్యాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే వారికి వారు అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారు, అలాగే ఇతరులకు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి వీరికి మనస్సు యందు మీ యొక్క భక్తిని ప్రచోదనం చెయ్యండి, మీ భక్తి పెంపొందే విధంగా వీరిని కరుణించండి అని మానసికంగా వారి మీద మనము మనస్సులో వారి యందు ఆ భావనతో ఉండాలి. ఖచ్చితంగా మనకి శత్రువులు ఇంట బయట మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం అంటే గిట్టని వాళ్ళు, పడని వారు, మనం ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఎంతో మంది ఉంటారు. మరి వాళ్ళని ఎలాగంటే బాహ్యంగా మనం వారు చేసే క్రియలను మనం ఖండించవచ్చు, కానీ మనసులో ఆ ప్రతీకార భావన మాత్రం పెట్టుకోకూడదు. సో అట్లాగా ఉండి అట్లాగా మానసికంగా అందరితోని మిత్రత్వాన్ని పెంచుకోవాలి. కొన్నిసార్లు ఒకసారి ఏం జరిగిందంటే కుంభకోణం క్షేత్రంలో సారంగపాణి దేవాలయం అని ఉంది అన్నమాట. ఈ సారంగపాణి దేవాలయంలో ఉన్నటువంటి మూర్తిని ఏమంటారంటే ఉద్దాన శయనమూర్తి అంటారనమాట. ఏమంటారు? ఉద్దాన శయనమూర్తి. ఉద్దాన అంటే అర్థం తెలుసా ఎవరికైనా? ఉద్దాన అంటే ఇంకా లేస్తున్నటువంటి,
ఉత్తానం. లేస్తున్నటువంటి లేస్తూ లేవడం ఏదైతే ఉందో ఇలాగా అంటే దాన్ని ఉద్దానం అంటారనమాట. ఉత్కృష్టం. ఇక్కడ ఉన్నటువంటి మూర్తి పేరు సారంగపాణి. ఆ ఆ మూర్తి పడుకొని ఉంటారు. ఎలాగైతే రంగనాథ స్వామి ఆదిశేషుడి మీద పడుకొని ఉంటారో ఆ విధంగా పడుకొని ఉంటారు. ఆ దేవాలయానికి ఆ భక్తిసార్ అనే ఒక మహాత్ముడు వస్తాడనమాట. తిరుమలసై ఆళ్వార్ ఈయన పేరు. ఈయన పేరు తిరుమలసై ఆళ్వార్. ఈయన ఆ క్షేత్రానికి వస్తే ఏం జరుగుతుంది అంటే వీరు కూడా ఆ వీరు ఒక ఆ గంధర్వ స్త్రీకి, ఒక అప్సరసకి, అలాగే ఒక మునిశ్రేష్ఠునికి కలిగినటువంటి సంతానం. కానీ ఈ భక్తిసార్ల వారు పుట్టగానే ఈ పిల్లవాడిని వదిలేసి అరణ్యంలో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పిల్లవాడిని ఒక ఆ పందిర్లు తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వెదురు బొంగులు ఇవన్నీ వీటితోటి పందిర్లు అవి తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దొరుకుతాడు. వాళ్ళు ఈయన పెంచుకుంటారు, పెంచుకొని పెద్ద చేస్తారు. సో ఇప్పుడు ఎవరైతే పెంచుకున్నారో వారి కులం కిందకి వస్తాడు కాబట్టి ఈయన పుట్టిన తర్వాత చాలా కాలం వరకు ఈయన అసలు ఏం తీసుకోలేదు. ఏం పులకడు పలకడు, ఏం ఆహారం ఏం తీసుకోడు అనమాట. ఒకసారి కొందరు వైష్ణవ దంపతులు వీళ్ళున్న ఇంటి దగ్గరికి వస్తారు. వస్తే ఈ పిల్లోడిని చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉన్నాడని చెప్పేసి మేము ఎత్తుకుంటారు. ఆ పిల్లోడిని పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు ఏమంటారంటే, ఈయన మా పిల్లోడే పెంచుకుంటున్నాం కానీ ఏం తినట్లేదంటే వాళ్ళు ఏం చేస్తారు, భగవంతునికి అర్పించినటువంటి పాలుని ఇస్తారు, వెంటనే తాగేస్తాడు. తాగేగానే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారంట. ఓహో! ఈ పిల్లోడికి ఏది పడితే అది పెట్టకూడదు, భగవంతునికి నివేదించి పెడితేనే తీసుకుంటాడని అప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు అదే పెడుతుండేవారు. చాలా పెద్ద వృత్తాంతం ఉంది అనేది. ఒక లీల చెప్తున్నాను నేను. ఓకే. ఆయన అంత ఎంతో భక్తి ప్రచారం చేస్తూ, భక్తి సాధన చేస్తూ ఆ! ఉండేవారనమాట. ఈయన కుంభకోణం సారంగపాణి దేవాలయానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ అర్చక స్వాములందరూ కూడా యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తుంటే ఈయన తక్కువ స్థాయి కులం నుండి వచ్చారని చెప్పేసి ఈయనకు అవకాశం ఇవ్వరనమాట. ఈయనకు సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వరు వాళ్ళు. ఈయన అప్పటికే చాలా ఫేమస్ కానీ ఆయన ఎంత ఫేమస్ అయితే ఏంటి, ఆయన కులం మాత్రం తక్కువ కులం అనేటటువంటి భేదాభిప్రాయాన్ని పెట్టుకొని ఆయనకి సరైనటువంటి ఆ గౌరవం ఇవ్వడనమాట. సో ఆయనకి సరైనటువంటి గౌరవం ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు అపరాధాలు చేసిన వాళ్ళు అవుతారు, ఎందుకు పాపం వాళ్ళని అపరాధుల్ని చేయడం అని చెప్పేసి ఈయన సారంగపాణి దేవాలయం నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే ఆ సారంగపాణి ఎవరైతే ఉంటారో శయనించినటువంటి సారంగపాణి ఇలాగ లేస్తూ ఉంటారు. లేస్తూ ఉంటే ఈ భక్తి సారు తిరుమలసే ఆళ్వారు చూసి, స్వామి స్వామి మీరు లేవకండి, మీరు ఉండండి అని అంటారన్నమాట. అప్పుడు అక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి ఋత్విక్కులు, ఆ అర్చక స్వాములు అందరూ కూడా భయపడిపోతారు. మేము ఈయన తక్కువ కులం అనుకున్నాం కానీ మనకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఈయన సరిగ్గా గౌరవించకపోవడం అనేటువంటిది మనం చేస్తున్న అపరాధం అని చెప్పి వాళ్ళు భయపడిపోయి వారికి చక్కగా ఆదరించిన మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ క్రతువు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా భగవద్భక్తులే. కానీ ఆ భక్తి చేస్తున్నప్పుడు కూడా ఇతరులందు భేదాభిప్రాయాలు పెట్టుకున్నారు. పెట్టుకోవడం వల్ల వారికి స్వామి యొక్క కృప దొరకలేదు. కానీ ఈ భక్తి సార్ల వారు అందరికీ కూడా భగవన్నామాన్ని ఇచ్చి వారికి భగవన్నామ ప్రచారం చేస్తూ వారిని భగవన్నామ దీక్షలు ఇస్తుండేవారు. భేదప్రాయాలు లేకుండా ప్రతి ఒక్క జీవుడు కూడా భగవంతుని చేరుకోవచ్చు. భగవంతుని యొక్క కృప ప్రతి ఒక్క జీవుడికి ఉంటుంది, ఖచ్చితంగా దొరుకుతుంది ఎప్పుడైతే ఆ జీవుడు భగవంతుని భక్తి చేస్తాడో అనే భావనతోని ఎవరి యందు శత్రుత్వం పెట్టుకోకుండా అందరితో మిత్రుత్వం పెట్టుకొని ఆయన అందరినీ గౌరవించేవాడు, అందరినీ ఆదరించేవాడు. ఆ విధంగా భక్తుడు ఎప్పుడైతే భక్తియుత జీవితాన్ని మొదలు పెడతాడో కామ్యమైన కోరికలు ఉండకూడదు. మనకి ఏవి అవసరమో అది భగవంతుడు ఖచ్చితంగా ఇస్తూనే ఉంటారు. అలాగే ఎవరి యందు శత్రుత్వం పెట్టుకోవద్దు, అందరితోని కూడా మిత్రత్వమే పెట్టుకోవాలి అనే భావనతోని అనే గుణాలు పెంపొందించుకోవాలి. అప్పుడే భక్తి బీజం అనేటువంటిది మనలో మొలకెత్తుతుంది.
ఎప్పటి వరకైతే మనకు రాగద్వేషాలు ఉంటాయో అప్పటి వరకు మనకి భక్తి బీజం అనేటువంటిది ఆ, ఏదో చేస్తున్నాం, బయటికి చూడడానికి జపాలు తపాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ భేదం ఉన్నంత వరకు ఏ స్థాయి భక్తి ఉంటే భగవంతుని యొక్క పరిపూర్ణ కృప దొరుకుతుందో ఆ స్థాయి భక్తికి మనం చేరుకోలేం. సో అర్జునుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తుడే. అందుకే భగవంతుని యొక్క కృప ఆయనకి 100% దొరికింది. భగవంతుని ఎవరికీ సాధ్యం కానటువంటి వేదాధ్యయనాలు, గొప్ప గొప్ప తపస్సులు చేసినటువంటి వారికి సాధ్యం కానటువంటి విషయము అర్జునుడు అక్కడ సంపాదించారు. ఏంటి అంటే భగవంతుని యొక్క విశ్వరూప దర్శనము, అలాగే భగవంతుని యొక్క ద్విభుజ దర్శనము, చతుర్భుజ దర్శనము, మూడు భగవంతుడు మనకి ఆ 3 రకాలుగా మనుషులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఒకటి ద్విభుజ 2 చేతులతో, ఇంకోటి చతుర్భుజంతో, ఇంకోటి విశ్వరూపంతో. ఈ 3 ఏకకాలంలో దర్శించుకున్నటువంటి గొప్ప భక్తుడు ఎవరంటే అర్జునుడు. ఎందుకంటే ఆయనకి ఎవరి యందు కూడా వైరం అనేటువంటిది లేదు. ఆ వైరమే ఉండి ఉంటే గనక ఆయన ఆయనని భగవంతుడు అనుగ్రహించేవాడు కాదు. ఇప్పుడు చివరిగా చెప్పినటువంటి శ్లోకం ఏదైతే ఉందో మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ అని ఏదైతే చెప్పారో ఆ గుణాలన్నీ కూడా అర్జునులో ఉన్నాయి. అందుకు భగవంతుడు అర్జునుడిని అనుగ్రహించడం జరిగింది. సో అలాగే మనం కూడా కేవలము మనం ఎన్ని నియమాలు పాటించినప్పటికీ కూడా ఆ నియమాల యొక్క గమ్యం ఏదైతే ఉందో మన లోపల అనన్యమైనటువంటి భక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడాలి. అలాగే ఆ భక్తితో పాటు మనకి ప్రతి జీవభూతము యందు కూడా మిత్రత్వ భావన అనేటువంటిది ఏర్పరచుకోవాలి. కామ్యమైనటువంటి కర్మలు గురించి ఆలోచించకుండా నాకు కావలసి నేను సుఖంగా జీవిస్తూ భగవంతుణ్ణి యొక్క భక్తియుత సాధన చేసుకోవడానికి నాకు భగవంతుడు ఆయనే చూసుకుంటారు అనేటటువంటి దృఢ నిశ్చయంతో కామ్యమైన కోరికల విషయాల జోలికి వెళ్లకుండా ఆ నిర్దిష్టమైనటువంటి భావనతోని భగవంతుని ఎప్పుడైతే మనము భక్తియుత సేవ చేస్తామో అప్పుడు మనకి కూడా భగవంతుని యొక్క కృప దొరుకుతుంది. అది మనకి 11వ అధ్యాయం 54, 55 శ్లోకాల్లో భగవంతుడు మనకి చెప్పారనమాట. 54 చివరి శ్లోకాలు 53, 54, 55 3 శ్లోకాలులో మనకి భగవంతుడు చెప్పారు. సో ఇంతటితో ఈ యొక్క ఏకాదశోధ్యాయము మనకి అయిపోయింది. రేపటి నుండి ద్వాదశోధ్యాయం భక్తి యోగం అనేటటువంటి అధ్యాయం మొదలవుతుంది. చాలా గొప్ప అధ్యాయము. ఓకే, కొందరు భగవద్గీత చదవడం మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఈ భక్తి యోగం నుండే మొదలు పెడతారనమాట. కొందరేమో భగవద్గీత భక్తి గురించి చెప్పదండి, భగవద్గీత కేవలం జ్ఞానం గురించి చెప్తుందని కొందరు అతివాదులు వాదిస్తుంటారు అనమాట. కానీ భగవద్గీతలో భక్తికి పెద్దపీట వేశారు. అది ఎంత పెద్దపీట వేశారు అనేటువంటిది రేపటి అధ్యాయం మనం పరిశీలిస్తే తెలుస్తుంది. అది ఈ అధ్యాయం గురించినటువంటి. సో రేపటి నుంచి భగవద్గీత ద్వాదశోధ్యాయం మొదలవుతుంది. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఈ రోజు చర్చించుకున్నటువంటి విషయాలకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు మీరు అడగవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సంగీత మాతాజీ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. మంచిగా ఇప్పుడు ప్రతి క్లాస్ లోని మాకు మంచిగా అన్ని స్టోరీస్ కూడా చెప్తారు, ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మేము ఎలాగా భగవంతుణ్ణి ఇది అవ్వాలి, ఆయన ఎలా చేరుకోవాలనేది ఎంతో చక్కగా చెప్తారు ప్రభుజీ. చాలా క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. ఆచార్యుల గురించి ఎప్పుడు విన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. మనకు వాళ్ళందరూ కూడా ఆదర్శం. అవును ప్రభుజీ. ఓకే, సరోజ మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు, మీకేమన్నా
హరే కృష్ణ ప్రభుజీ, క్లాస్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే బాగా కృష్ణ. ఇంట్రెస్టింగ్ గా, బాగా కథల రూపంగా అన్ని తెలియని చాలా చెప్పారు ప్రభుజీ. కానీ ఒక చిన్న సందేహం ప్రభుజీ, ఇప్పుడు అడగండి. మనం మన పార్టీకి ఉన్నా కానీ పక్కన వాళ్ళ విమర్శిస్తున్నా, ఏదన్నా మాట్లాడుతున్నా మనం ఓర్పుగా ఉండాలనేది ఒక లిమిట్ వరకు అయితే ఉండగలం ప్రభుజీ. అది మన కోపం తెప్పించి ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైంది కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ, కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. అందుకే నేను ఏం చెప్పానంటే బాహ్యంగా ప్రతిఘటించాలి, ఆంతరికంగా వాళ్ళ యొక్క ఉన్నతిని మనం కోరుకోవాలి. ఆంతరంగంగా మనకి కోపం పెరిగిపోద్ది కదా ప్రభుజీ. వాళ్ళు మనల్ని అన్నప్పుడు మన పాటికి మనం ఉన్నా కూడా, ఇప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు పొద్దుగూకులు జపం చేస్తా కూర్చుంటావు, ఇంకా నీకు పని పాట లేదా అని చెప్పను అనుకోండి. ఒకసారి గొమ్మగంట, 2 సార్లు గొమ్మగంట, 3ఓసారి నీకు ఎందుకు అని అంటాం కదా. సరే, అప్పుడు మనం ఏం చెప్పాలంటే, మీరు బాగుండాలని, మీరు ఏవేవైతే కోరికలు కోరుకుంటున్నారో మీ జీవితంలో, ఆ భౌతికమైన ఏవేవైతే మీరు అనుకుంటారో మీకు కూడా మేలు జరగాలని మేము జపం చేస్తున్నాము. చేయొద్దా చెప్పండి. మరి మీకు మేలు జరగాలనేటటువంటి కోరికతో కూడా మేము జపం చేస్తున్నాము. మరి మీకు మేలు కలగాలని చెప్పేసి కోరుకోవద్దా? అంటే మన కోసం, మీకోసం కూడా చేస్తున్నాం. మీకోసం కూడా చేస్తున్నా, మరి చేయొద్దా చెప్పండి. ఆపేయమంటే ఆపేస్తాం. మీ మేలు కోరుకునే వాళ్ళు, మీకు చాలా మంది శత్రువులు, మీరంటే పడని వాళ్ళు ఉన్నారు, గిట్టని వాళ్ళు ఉన్నారు. సో మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితం సాఫీగా ఉండాలని అనే ఒకనొక కోరికతో కూడా నేను జపం చేస్తున్నాను. మరి చేయొద్దంటే చెప్పండి. మీ మేలు కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు అన్నాం అనుకోండి, కొద్దిగా భయపడతారు మళ్ళీ మనల్ని అనడానికి. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, చిన్నపిల్లలు మన పిల్లలు ఉన్నారనుకోండి, వాడు ఏదైనా తప్పు చేస్తే 2 అంటిస్తాం, అట్లానే లోపల పగ పెట్టుకుంటాము మనం. మళ్ళీ వాడు ఉన్నతి గురించే మనము ఏదో చెప్తుంటాం కాబట్టి అట్లాగా బాహ్యంగా ప్రదర్శించాలి. మీకు దీని విలువ మీకు తెలియదు అని బాహ్యంగా ప్రతిఘటించాలి, కానీ ఆంతరంగా వాళ్ళ మేలు వీళ్ళకు కూడా భగవంతుడా స్వామి, వీళ్ళకు కూడా ఇన్స్పైర్ అయ్యాయా స్వామి, వీళ్ళు కూడా జపం చేసుకుంటట్టు అని చెప్పేసి. అందుకే మనకి ఆచార్యులు ఏం చెప్పారంటే, మనకు ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య ఇచ్చారు, మాల సంఖ్య 16 మాలలు అని చెప్పేసి. మనము అది ఎక్కువ కాకుండా చూసుకోవాలి, తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ మనం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టామనుకోండి, ఒకటేసారి 2 గంటలు కూర్చోవడం అనేటువంటిది చాలా చాలా ఇబ్బంది. ఎవరైనా చూస్తే కూడా ఏమైంది, ఇన్ని రోజులు బాగానే ఉండే, ఇప్పుడేమో 2 గంటలు 3 గంటలు ఇట్లా కూర్చుంటుంది, ఏమైనా పిచ్చి పట్టిందా అనేటటువంటి అవకాశం ఉండేది. కాబట్టి మొదలు పెట్టడం మెల్లమెల్లగా 2 మాలలు, 3 మాలలు, 4 మాలలు, అర్ధగంట సమయం పడుతుంది. ఆ తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది, ఓ వీళ్ళు జపం చేసుకుంటారని చెప్పేసి. క్షమించండి. ఆ తర్వాత కొన్ని రోజులైనా క్రమక్రమంగా పెంచుతూ వెళ్ళామనుకోండి, వాళ్ళకి అలవాటు అయిపోతుందా, వీళ్ళు ఏదో ఒక అలవాటు వీళ్ళకి చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు మనని ఏమనరు. కానీ ఈ 2 గంటలకు మించి మనము చేసామనుకోండి, అప్పుడు ఎదుటి వాళ్ళు అరే భక్తి అంటే ఇంత గణం టైం ఇచ్చేసేయాలా అనేటటువంటి భావనకు వచ్చేస్తారనమాట. ఓకే, కాబట్టి అందుకే మనకి నియమాలు ఎందుకు పెట్టారంటే, మనము మన భక్తి చేయాలి, అలాగే ఇతరులకి, మన కుటుంబ సభ్యులు కావచ్చు, సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, కొద్దిగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా కూడా మన జీవితం ఉండాలి. అప్పుడు వారు ఏ విధమైనటువంటి భావనకు వస్తారంటే, ఇది కేవలం భక్తి అనే పిచ్చిలో కాకుండా వీరు సమాజానికి కూడా, కుటుంబానికి కూడా ఉపయోగపడే విధంగా వీళ్ళు జీవిస్తారు అనే ఒక సద్భావన మన మీద కలుగుతుంది. ఎప్పుడైతే మన మీద సద్భావన కలుగుతుందో మనని ఎక్కువ విమర్శించరు. ఆ విధంగా ఉండాలి. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీకు హెల్త్ బాగాలేకపోయినా మా క్లాస్ తీసుకొని చెప్పినందుకు ప్రభుజీ. పర్వాలేదు, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. పావని మాతాజీ, ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ప్రణాం. హరే కృష్ణ. నా ప్రశ్న ఏంటంటే ప్రభుజీ, యాక్చువల్ గా మనల్ని ఎవరైనా మంచిగా అన్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటామో, ఎవరన్నా ఏదైనా మాట అంటే అది మనసులో అలా నాటుకుపోతుంది కదా. చెప్పింది నిజమే అంటే అర్థమవుతుంది. భగవద్గీత ప్రకారం వాళ్ళ మీద కోపం లేదా ఈర్ష్య పెట్టుకోవడం వల్ల మన మనసు మళ్ళీ మనం ప్యూరిఫై అవుతాం తప్ప ప్యూరిఫై అవ్వమని తెలిసినా గానీ
ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని చూడంగానే వాళ్ళు మెచ్చుకుంటే ఆ మెప్పుకోలు గుర్తొస్తుంది. సో అవును. సిమిలర్ గా అలా వాళ్ళు ఏమన్నా మాట అంటే ముందు మనకి పెట్టుకోవాలని లేకపోయినా శత్రుత్వము ఆ మనిషి మన ముందు కనపడంగానే వాళ్ళ అన్న మాటే మనకి గుర్తొస్తుంది కదా ప్రభుజీ. ఎస్. అలాంటి సందర్భాల్లో ఎలా బయటికి రావాలి అందులో? వెరీ గుడ్. రేపటి అధ్యాయం ఏదైతే ఉందో ద్వాదశోధ్యాయము, దీంట్లో ఒక భక్తుడు ఏ విధంగా ఉంటే భగవంతుని యొక్క కృప దొరుకుతుంది అనేటటువంటి విషయాలు చాలా చక్కగా చెప్తారు ద్వాదశోధ్యాయంలో. ఆ అధ్యాయంలో విందురు. అలాగే చిన్నగా ఆ, దానికి సమాధానం నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ, ఎవరైనా మనల్ని విమర్శించారనుకోండి, మనకు అదే గుర్తుంటుంది. ప్రశంసిస్తే మనం అదే అవును. మర్చిపోతామేమో కావచ్చు, కానీ విమర్శిస్తే మాత్రం ప్రశంసించారనే విషయం గుర్తుంటుంది కానీ తిట్టిన మాట కూడా మర్చిపోము మనము. రెండు ప్రశంసించారు గుర్తుంటాయి. అనుకుంటాం. Yes, రెండు ప్రభుజీ. గుర్తుంటాయి. కొన్నిసార్లు ప్రశంసించిన విషయం మర్చిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఆ విమర్శించిన విషయం మాత్రం ఖచ్చితంగా అస్సలు గుర్తుంటుంది. వాళ్ళని చూస్తేనే ఎస్ గుర్తుంటుంది. ప్రభుజీ. ఏం ఎస్ ప్రభు. పర్వాలేదు, ఏం పర్వాలేదు. అట్లా గుర్తున్నా కూడా పర్వాలేదు. మనకి మనస్సులో ఒకరిని చూడగానే ఒక భావన వస్తుంది. ఓకే? ఉమ్. మంచో చెడో, మూర్ఖుడో మంచివాడో అనేటటువంటి భావన, ఫీలింగ్ వాళ్ళ మీద, వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల మనకు ఆ భావన వస్తుంది. ఎస్ ఓకే, ప్రభుజీ. భావన రావడం తప్పు ఏం కాదు, ఓకే. వ్యక్తపరచడం తప్పు. వ్యక్తపరచడం వల్ల మళ్ళీ మనము అనవసరమైనటువంటి కర్మ బంధనాల్లో కర్మల చిక్కుకుంటాం పనులు అన్నమాట. పెట్టుకోం. వాళ్ళ యందు మనకి వీరు నన్ను పూర్వం విమర్శించారు, తిట్టారు, ఆ, నా మీద పగబెట్టుకున్నారు అనేటటువంటి భావన మనకు కలిగినా కూడా మనం వారికి ఇవ్వవలసినటువంటి మర్యాదలో కానీ వారికి ఆదరించాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో కానీ ఎక్కడా లోటు రాకుండా చూసుకోవాలి. ఉదాహరణకి నేను కొన్నిసార్లు కొందరు భక్తుల యందు అంటే ఉమ్, నా మీద ఏదో ఒక అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు. ఓకే? అప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఇది ప్రత్యక్షంగా ఆ, ప్రయ- పాటించి చూశాను కాబట్టి చెప్తున్నాను. దానివల్ల సత్ఫలితాలు పొందాను కాబట్టి. కొందరు భక్తులు ఖచ్చితంగా అందరికీ నేనంటే సదభిప్రాయం ఉండాలి అని నేను అనుకోను. ఉంటుంది అని కూడా నేను నమ్మను. ఖచ్చితంగా మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఎక్కడో ఓ అక్కడ ఎవరో ఒకరికి మనమంటే ద్వేషము, మనమంటే ఒక పగ భావన ఇది ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండదు. ఎస్ ప్రభు. అయితే కానీ మనకు తెలుస్తుంది ఎవరైతే ఇలా ఉంటారని. వాళ్ళని ఉమ్. ఎక్కువ ఆదరించడం మొదలుపెట్టాలి. వాళ్ళని ఎక్కువగా గౌరవించడం. బాగున్నారా? మీరు బాగుండాలని నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను. మీరు ఇంకా జీవితంలో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీకేమైనా ఏమైనా నా నుండి ఏదైనా సహాయం కావాలంటే మీరు దయచేసి నన్ను అడగండి. ఆ, ఆ, మీ నా మీద ఎలాంటి అంటే నేను కూడా మీకు సహాయం చేయడానికి ఒక వ్యక్తిని ఉన్నాననే విషయాన్ని మర్చిపోకండి అని మనకి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు కనుక మనకు కనిపిస్తే ఏ విధంగా మనము ఆదరించి గౌరవిస్తామో అదే వాళ్ళకు కూడా ఇవ్వాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి ఎవరైతే మనని విమర్శించాడో ఆ వ్యక్తికి అరే వీళ్ళింత నన్ను అంత ఇంపార్టెన్స్ నాకు ఇస్తున్నారు కదా, అంత చక్కగా నాతో మాట్లాడుతున్నారు కదా, నేను ఎందుకు ఇట్లా మూర్ఖంగా ప్రవర్తించాలి అనేటటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది. అలా వాళ్ళకి కలగకపోయినా పర్వాలేదు, ఇవ్వడం మన నిజం బాధ్యత. అట్లా. ఇవ్వడం ఎస్ మన ప్రభు. బాధ్యత. ఇస్తూనే ఉండాలి. నేను కొందరు భక్తులకి నన్ను ఎవరైతే ఆహ్, సరిగ్గా నా మీద ఎంతో కొంత ద్వేషం పెంచుకున్నటువంటి భక్తులకి కొన్ని సార్లు నేను దేవాలయానికి వస్తే ప్రత్యేకంగా వాళ్ళని గౌరవించి, ప్రత్యేకంగా వాళ్ళకి మీరు వచ్చారా? ప్రసాదం తీసుకున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? వాళ్ళ బాగోగులు కనుక్కొని వాళ్ళ గురించి 4 మంచి మాటలు మాట్లాడి నాకు లోపల ఉంటుంది. నేను ఎస్ అంత ప్రభు. గొప్ప వ్యక్తినేం కాదు. లోపల వీరికి నా యందు ద్వేషభావం ఉంది అనేటటువంటి విషయం నాకు స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా నేను దాన్ని తొక్కిపెట్టేసి వారు పురోగతి చెందాలి అని నేను భక్తుల విషయంలో, అలాగే మా బంధువుల విషయంలో కూడా కొన్నిసార్లు నాకు ఆ సంఘటనలు జరుగుతాయి. ప్రత్యేకంగా వారి గురించి నేను భగవంతునికి ప్రార్థించడము, మీ గురించి నేను భగవంతునికి ఈ విధంగా విన్నవించుకుంటున్నాను అని చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆ సత్సంబంధాలు అనేటువంటివి పునరావృతం అవుతాయి. ఎస్ ప్రభు.
మనసులో భావన రావడం తప్పేం కాదు, ఖచ్చితంగా వస్తుంది మనుషులం కాబట్టి. కానీ ఆ భావన అనుగుణంగా మనం ప్రవర్తించకుండా భావనకి ఆ అతీతంగా మనము పాటించినప్పుడు అప్పుడు మనము అబ్బా వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అని భావన వాళ్ళకు కలుగుతుంది, మన మధ్యలో ఉన్నటువంటి సంబంధం దృఢపడుతుంది, అలాగే భగవంతుని మెప్పు కూడా పొందుతాం. రేపటి అధ్యాయంలో చూడండి, మీరు తెలుస్తుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే రేపటి అధ్యాయంలో ఈ విషయాలు వస్తూ ఉంటాయన్నమాట. భక్తుడు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి గుణాలు, ఏ విధమైనటువంటి గుణాలు ఉండాలి భక్తుల లోపల, ఒకవేళ గుణాలు రాకపోతే ఏం చేయాలి అని కూడా రేపటి అధ్యాయంలో వస్తుంది. ఓకే, అంటే చర్యకి ప్రతిచర్య మనము కర్మబంధంలో చిక్కుకునేలా చేస్తామా, చిక్కుకోకుండా బయటికి వస్తాం. హరే కృష్ణ. హరి బోల్ ప్రభు. హరే కృష్ణ. కళావతి మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరిబోల్ ప్రభుజీ. హరే బోల్ మాతాజీ. చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. లీలలు, భక్తుల లీలలు ఎట్లా ఎట్లా ఉన్నాయి అనేటివి. ప్రభుజీ, ఒక 16 మాలలు చేయాలంటే ఒకటే టైంలో చేయాలనా, లేకపోతే అంటే అంతసేపు కూర్చొని చేసే ఇది నాకు లేదు. నా నా శరీరం సహకరించటం లేదు అంతసేపు. అది 2-3 సార్లుగా కూర్చొని చేసుకోవచ్చునా, లేకపోతే ఒకటేసారి కంపల్సరీగా చేయాలనా? కంపల్సరీ ఏం లేదు మాతాజీ. అంటే శరీరం సహకరించినంత వరకు మనకి ఓపిక, సమయము, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇవన్నీ అనుకూలించినంత వరకు ఒకటేసారి చేయడం అనేటువంటిది చేస్తే బాగుంటుంది. దాని అర్థము అలాగే చేయాలని ఏం కాదు. మన శరీరము సహకరించక, మనకు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణము అనుకూలంగా లేనటువంటి సమయాల్లో 3-4 సార్లు చేసి ముగించినా పర్వాలేదు. మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేసుకోవచ్చు. మళ్ళీ చేసి పర్వాలేదు. నేను కూడా ఒక్కోసారి ఉదయం పూట లేస్తాను, ఒక్కోసారి పొద్దున్నే అవుతాయి, ఒక్కోసారి అవ్వవు, ఒక్కోసారి ఇలాగా కొన్నిసార్లు అయినప్పుడు చేయడానికి ప్రయత్నం చేయాలి, కానప్పుడు పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఓకే ప్రభుజీ, సారంగపాణి అంటే విష్ణుమూర్తేనా ప్రభుజీ? సారంగపాణి అంటే అయితే మన రాముడి చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏదైతే ఉందో దాన్ని సారంగం అంటారనమాట. ధనుస్సు ఏదైతే ఉందో, శ్రీరాముడి యొక్క ధనుస్సు ఏదైతే ఉందో దాన్ని సారంగం అంటారనమాట. ఓకే, సో దాన్ని పాణి అంటే సంస్కృతంలో చెయ్యి, హస్తం. ఓకే, చేతి యందు సారంగం ధరించిన వాడు కాబట్టి ఆయనకి సారంగపాణి అని ఆయన్ని పిలుస్తుంటారు. వినలేదు ప్రభుజీ ఇప్పుడు సారంగపాణి అనే వాడు, అందుకని అడుగుతున్నాను. పర్వాలేదు, రాముడికి ఇంకొక పేరు సారంగపాణి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. నరసింహ ప్రభు. ధనప్రణామం ప్రభుజీ. ధనప్రణామం ప్రభు. మీరు చెప్పింది చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ. భక్తి చేసినప్పుడు మనకి చాలా వికల్పాలు జరుగుతూ ఉంటాయి ప్రభుజీ. ఓకే, ఇవి జరుగుతున్నప్పుడు యాక్చువల్ అంతా భగవంతుడి కృప, ఆయన ఆశీర్వాదాలే అలా జరుగుతున్నాయి అనుకుని మనం వాటిని నెగెక్ట్ చేయాలి ప్రభుజీ. ఇలా చేస్తూ అంటే రీసెంట్ గా నేను ఈ జూలైలో వచ్చాను సార్ ప్రభుజీ ఈ ప్లాట్ఫారంకి. వచ్చిన తర్వాత అంతవరకు ఏదో భక్తి, గుడికి వెళ్ళడం లేదంటే భగవంతుని నామస్మరణ, అది ఒక మానసిక జపం లాంటిది చేస్తూ ఉండేవాళ్ళం ప్రభుజీ. ఎప్పుడైతే ఈ భగవద్గీత పారాయణం మీరు 18 చాప్టర్స్ చెప్పారు కదా ప్రభుజీ, అది అయిన తర్వాత ఈ హరే కృష్ణ నామజపం తీసుకున్నాం ప్రభుజీ. తీసుకున్న తర్వాత రోజుకి ఒక జపం నుంచి 50-100 మాలల వరకు వెళ్తుంది ప్రభుజీ. అది ఇలా వెళ్తూ ఉంటే ఇది ఏమవుతుందంటే మనకి మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని జ్ఞానము, ఆయన గురించి మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఫ్యామిలీలో కొంచెం డిస్ప్యూట్లు వస్తాయి ప్రభుజీ. ఇవి రావటం మూలంగా మనకేమవుతుందంటే మన మైండ్ సంకల్ప వికల్పాలతో మనం ఒక కాన్సన్ట్రేషన్ అనేది చేయలేము ప్రభుజీ. ఎప్పుడైతే మనం కృష్ణుడిని సెంటర్ చేసుకొని అంతా ఆయన లీలలే అనుకొని మనం ఆ భావంతో అలాగా మనం జీవితాన్ని మనం తీసుకొని వస్తుంటే రకరకాలైనటువంటి భ్రాంతులు, రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ కలుగుతున్నాయి ప్రభుజీ. అంటే ఎన్నెన్నో అసలు ఎలా చెప్పాలంటే చెప్పటానికి చాలా టైం పట్టేస్తుంది ప్రభుజీ.
అయితే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను ప్రభుజీ. మామూలుగా అంటే మనం కాన్సన్ట్రేషన్, ఇప్పుడు మాతాజీ చెప్పారు కదా, మన విమర్శించే వాళ్ళు ఉంటారు, మన పొగిడే వాళ్ళు ఉంటారు. ఈ సమాజంలో అన్న తర్వాత రకరకాలైన మనుషుల మధ్యలో మనం ఈ కలియుగంలో మనం బ్రతుకుతున్నాం ప్రభుజీ. ఏది జరిగినా ఆ భగవంతుడి కృప అనే ఒక 100% ఆయన సరెండర్ అయిపోయాం అనుకోండి ప్రభుజీ, అయిపోతే మన సమస్యకి పరిష్కారం ఆయనే చూపిస్తాడు ప్రభుజీ. అది మాత్రం ఈ స్పష్టంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను ప్రభుజీ. లాస్ట్ డేపు ఎస్టర్డే ప్రభుజీ, మామూలుగా ఈ మానసిక మామూలుగా 50 మాలలు చేస్తున్నాను, 32 మినిమం అని పెట్టుకున్నాను టార్గెట్. 8% 32 జరుగుతున్నాయి ప్రభుజీ. అంటే 8 hours 10 hours 12 hours ఏకదాటిగా అలా కంటిన్యూస్ అలా కూర్చొని ఒకే పొజిషన్ లో అలా చేస్తూ ఉంటే ఒకసారి మొన్న ఏం జరిగిందంటే కొంచెం టైర్డ్ అయ్యి హరే కృష్ణ మనసులోనే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అలా జపం చేస్తూ ఉంటే సడన్ గా ఏమైందంటే ఈ భౌతిక ప్రపంచంతో నాకు కనెక్షన్ కట్ అయిపోయింది ప్రభుజీ. ఐ వాజ్ నేను అలా సిట్టింగ్ పొజిషన్ లో సెల్ ఫోన్ హ్యాండ్ లో ఉంది. ఐ వాజ్ ఫర్ లైక్ దట్ ఫర్ నీకే అప్పటికి 1 hour అయిపోయింది ప్రభుజీ. ఆ మిస్సెస్ వచ్చి పిలిచారు అనమాట. అప్పుడు మళ్ళీ ఇప్పుడే కదా సెల్ ఫోన్ చేతిలో ఉంది, టైం చూసేసరికి 1 hour అయిపోయింది ప్రభుజీ. అంటే మనం మానసికంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మనకి ఇంకా ఏ భ్రాంతులు ఏమి ఉండకూడదు ప్రభుజీ. ఓన్లీ అంటే ఫలితాన్ని ఆశించము, మనకు ఏమి అవసరం లేదు సార్. భౌతికంగా మనకి ఏం అవసరం లేదు, ఓన్లీ కృష్ణుడే మనకు కావాలి. ఆ కృష్ణ భగవాన్ని మనం అలాగా ఆయన్ని ధ్యానంలోన ఆయన అలాగ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఈ భౌతిక ప్రపంచానికి మనం దూరం అయిపోతాం ప్రభుజీ. ఏ సమస్య మనకి ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా అవంతా కృష్ణుడు మనకు కల్పించినటువంటివని 100% ఆయన మీదే మనం వేస్తామనుకోండి, మనం ఆటోమేటిక్ ఈ భౌతిక ప్రపంచం నుండి మనం దూరం కాగలుగుతాం ప్రభుజీ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. సంతోషం బ్రో, మీ అనుభవాన్ని షేర్ చేసుకున్నందుకు సంతోషం. కానీ మీకు అంత అనుకూలత ఉంది, మీకు సమయం ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. కానీ చాలా మందికి అంత అనుకూలత ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఆచార్యులు చెప్పినట్టు ఎంతైతే నిర్దిష్టమైన సంఖ్య ఉందో 16 అవి చేస్తూ మన మిగతా సమయాన్ని మన బాధ్యతలు నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి. మనకు చాలా సమయం ఉంది, ఎవరు మనల్ని ఏమనట్లేదు, ఓపిక ఉంది, పర్వాలేదు, అలాంటప్పుడు చేయొచ్చు. కానీ మన మీద కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు వాటిని పక్కకు పెట్టి అంత తీవ్రమైనటువంటి జపం కొన్నిసార్లు ప్రమాదాలు తీసుకొస్తుంది. అది నిజమే ప్రభుజీ. ఎందుకంటే మా వాళ్ళు అందరూ వచ్చేసారు ప్రభుజీ, ఫ్యామిలీ మెంబర్స్ ఒక 50 మంది. అంటే అది వచ్చినా కూడాను నేను అవన్నీ ఓకే, నేనేమి కర్మలేమి దూరం చేయట్లేదు, భౌతిక కర్మలు చేయాల్సిన చాలా బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ కూడా కృష్ణ భగవాన్ అంటే చేస్తారు, ఆయనే చేస్తారనే స్పృహతోనే కానీ సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను ప్రభుజీ. మీరు ఎక్కడ ఉంటారు ప్రభు? నేను వైజాగ్ లో ఉంటాను ప్రభుజీ. ఓకే, వైజాగ్ లో ఉంటారు. వైజాగ్ నేను హైదరాబాద్ నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వచ్చేస్తాను ప్రభుజీ. మన కృష్ణుడు కృప. అంటే ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారా లేకపోతే? షిఫ్ట్ అయిపోతున్నాం ప్రభుజీ. ఓ వెరీ గుడ్, సంతోషం. ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నారు? మత్స్యవలారం. ఓకే ఓకే, సంతోషం. ఇక్కడికి వచ్చినప్పుడు కలుద్దాం. అండ్ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటి అంటే, మనం భక్తితో సాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకరి యొక్క సూచనలు మనం పాటిస్తూ ప్రత్యక్షంగా, ఇప్పుడు మనకి క్లాసెస్ గ్రేస్ గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభు, అలాగే రిషికేష్ ప్రభు, అనుష మాతాజీ, లక్ష్మీ పార్వతి మాతాజీ, ఇలాగా చాలా మంది చెప్తున్నారు ఈ క్లాసెస్. వాళ్ళు ఆల్రెడీ 2 భక్తి చేస్తున్నారు, అలాగే ఫ్యామిలీని కూడా లీడ్ చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా వాళ్ళ సలహాలు తీసుకుంటే ఏ విధంగా సాధన చేయాలి, ఎంత సాధన చేయాలి, ఎంతసేపు సాధనకి కేటాయించాలి, అలాగే ఎంతసేపు కుటుంబానికి కేటాయించాలి, ఎంతసేపు సంపాదనకి కేటాయించాలి, ఇట్లాంటి సూచనలు కొన్ని తీసుకుంటూ ఉంటే మనకి ఏం జరుగుతుంది అంటే, కొన్నిసార్లు మనకి ఏదైనా విషయం నచ్చిందనుకోండి, ఎక్కువ దాని మీదే మనము సమయాన్ని వినియోగించడానికి ప్రయత్నం చేస్తుంటాం. దానివల్ల మళ్ళీ మిగతా విషయాల్లో
లేదంటే మన కుటుంబ సభ్యులకే మన మీద ఒక రకమైనటువంటి భావన వచ్చే అవకాశం అది ఉంది. అండ్ అది వస్తుంది ఇంకొకటి ఏం జరుగుతుందంటే వాళ్ళు భయపడిపోతారు. అదే వాళ్ళ భక్తి అంటే వాళ్ళకి భయమే, అమ్మ ఇంతగానం చేయాలా అని చెప్పేసి వాళ్ళకు కూడా భయం వేస్తుంది అనమాట. భయపడతారు. మనం చేసేటటువంటి భక్తి ఎలా ఉండాలంటే మనకు ఒక రిక్రియేషన్ లాగా ఉందనుకోండి. నేను ఇది చేయడం వల్ల నేను చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నాను అనేటటువంటి భావన. అలాగే వాళ్ళ దృష్టిలో మనం కొద్దిసేపే చేస్తున్నట్టు కనపడింది అనుకోండి, వాళ్ళు కూడా ఓ ఇట్లా చేస్తే ఇంత కొద్దిసేపు ఈ మాత్రం చేస్తే అంత సంతోషంగా ఉల్లాసంగా ఉండగలమా అని వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది చేయాలని చెప్పేసి. ఓకే, అవును ప్రభు. అలాగే అందు గురించి పావని మాతకి నేను ఆ యాక్టివ్నెస్ షేర్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నాకు ఇంకా అంటే సీనియర్ డివోటీస్ నా టచ్ లో, అంటే నేను అనుష మాతాజీ, నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ, మీరు నెక్స్ట్ ఆయన, అంటే నేను అందరి క్లాసెస్ 100% వింటూ ఉంటాను. అంటే శ్రవణంలోనే ఉంటాను. మిగిలిన టైం నాది కంప్లీట్ గా చాంటింగ్ లోనే అయిపోతుంది ప్రభుజీ. మీరు రిటైర్ అయ్యారు చాలా 2-3 hours 4 hours స్లీప్ ఉంటుంది ప్రభుజీ, అంతే. మిగిలిన టైం అంతా భగవంతుడికి మినిమం నా సజెషన్ అయితే మీ ఏజ్ ప్రకారం 6 to 7 hours పడుకోండి హాయిగా, నో ప్రాబ్లం. ఓకే, ఒక 2 గంటలు లేదా 2.5-3 గంటలు చాంటింగ్ చేయండి, శ్రవణము గంట. అంటే మీకు సమయం ఉంది కాబట్టి, సమయం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఇది. సమయం అంటే తీసుకోవాలి ప్రభుజీ, అది సమయం అందరికీ ఉంటుంది. మనకున్న టైమే మానసిక జపం కూడా చేయొచ్చు కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు చాంటింగ్ ఒక 8 hours మానసిక జపం అంటే మనసులోనే అలా కూర్చొని అలా జపం చేసుకోవచ్చు కదా ప్రభుజీ. ఓన్లీ ఎక్స్ప్రెస్ చేయడం, సౌండ్ రావడం, అది 16 గంటలు చాంటింగ్ అనేసరికి ఇంట్లో డిస్టర్బెన్స్ ప్రభుజీ. అప్పుడు ఏం చేశారంటే ఒక 4 hours 2 times, మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours, మిగిలిన టైము మాల లేకుండా కౌంటర్తో జపం 10,000 times డైలీ ఆ మంత్ర జపం చేసుకోవడం, అలా ప్రాబ్లం లేదు కదా గురుజీ. ఓకే, అలా చేసినప్పుడు మనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. అది దానివల్ల ఆ స్వీట్నెస్ దొరికింది. ఆ భక్తి బీజం అనేది దాన్ని విడిచిపెట్టకూడదని కొంచెం స్ట్రాంగ్ గా పట్టుకోవడం, హోల్డ్ చేయడం అవుతుంది ప్రభుజీ. ఎంత ఉందైనా పర్వాలేదు, కృష్ణ విల్ టేక్ కేర్. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు ఇంకో రకంగా మిమ్మల్ని అనుకోకుండా వాళ్ళకి ఉపయోగపడే విధంగా వాళ్ళకు కూడా మీరు సమయాన్ని కేటాయిస్తూ మీ భక్తి సాధన అనేటువంటిది చేయండి. ఓకే, దానివల్ల వాళ్ళు కూడా మీ దారిలోకి వస్తారు, వాళ్ళు కూడా దీని ప్రాముఖ్యత అర్థమవుతుంది, వాళ్ళు కూడా రుచి వస్తుంది. ఓకే, సో అట్లా చెయ్యండి. మీరు చెప్పింది కరెక్ట్ ప్రభుజీ. దానివల్ల ఏమైందంటే శత్రువు అయిపోయాం. అట్లా కాకుండా అట్లా ఎప్పుడు అలా జరుగుతుంది. అది అంటే అలాగని చెప్పి ప్రాబ్లం లేదు, కానీ మీరు అన్నట్టు కొంచెం డిప్లొమసీ ఇంకా ఎవరు చేయట్లేదా మీరే చేస్తున్నారా అనేటటువంటి భావన వస్తుంది. అట్లా కాకుండా వారికి ఉపయోగపడుతూ వారు చేసేటటువంటి పనుల్లో కూడా మనము కూడా సహాయం చేస్తూ, సో చాలా ఇంటి పనులు, గృహిణులకు చాలా ఇంటి పనులు ఉంటుంటాయి. మనకి ఒకే దగ్గర మనకి 16 మాల్లో ఒక దగ్గర కూర్చొని చేయమన్నారు తప్ప, అది కూడా వీలైతే పర్వాలేదు తిరుగుతూ కానీ వేరే వేరే సమయాల్లో కానీ చేయొచ్చు అని చెప్పారు తప్ప, మనకు వేరే పని చేస్తుంటే నామజపం చేయదని చెప్పలేదు. నేను కొన్ని సార్లు ఇల్లు ఊడుస్తూ కూడా జపం చేస్తూ, అంటే భగవంతుని నామస్మరణ చేస్తుంటాను. ఒక్కోసారి మా ఆవిడ ఊరు వెళ్తుంది, ఆవిడ దేవుడికి నైవేద్యం అని చేయాలి అంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు కూడా నేను పఠించాల్సినటువంటి ప్రార్థనలు, శ్లోకాలు అవి చేస్తూ కూడా చేసుకుంటూ ఉంటాను. సో మన సామాన్యమైన పనులు చేస్తూ కూడా మనం భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. అట్లా ఏంటో జరుగుతుందంటే ప్రభుజీ, మనం అది ఒక మాల చేసామనుకో ప్రభుజీ, 40-30 మాలలో 40 మాలలో ఇంకా లేవ బుద్ధి కాదు ప్రభుజీ. అది ప్రాబ్లం అయిపోతుంది. మెయిన్ బేసిక్ ప్రాబ్లం ఏమవుతుందంటే, అంటే చేయాలని ఉంటుంది, హెల్ప్ చేయాలి అందరికీ. అసలు నేనేది అంత నాది కాదు, నేను కాదు
అనే భావంతో భగవంతుడు ఇచ్చాడు మనకి దేహాన్ని, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆ మాల స్టార్ట్ చేసిన తర్వాత మాల ఆగదు ప్రభుజీ. 3 గంటల నుంచి లేచామంటే 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ప్రభుజీ. 10 వరకు 12 వరకు అది ఇంకా లేవబుద్ధి కాదు ప్రభుజీ. అది ప్రాబ్లం, అది అయిపోయింది. దానివల్ల ఏంటంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నడుస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ అది చేయాలని ఉన్నా బయటికి రాలేకపోతున్నాను ప్రభుజీ. నో ప్రాబ్లం. మీరు హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ మనము పర్సనల్ గా కలిసి ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. చాలా సంతోషం వస్తుంది మీరు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారంటే. అది కృప సార్, కృష్ణ కృప సార్. అనుకోకుండా అలాగా రావాల్సి వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, సంతోషం. అది కూడా అనుకున్నాను, అది కూడా ఆయన కృప అని. ఇంత దీనిలో కూడా అది కూడా జరుగుతూ ఉంది అంటే మరి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ కల్లా వచ్చేస్తాం ప్రభుజీ అక్కడికి. అక్కడ వచ్చి అందరూ కలుస్తాం ప్రభుజీ. చాలా సంతోషం. ఓకే ప్రభుజీ. రాధవ్ బోయినా మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుజీ అంటే నాకు చిన్న కన్ఫ్యూజన్ ప్రభుజీ. ఏంటంటే ఇప్పుడు అంటే భగవద్గీత చదువుకోవాలి, వినాలి అన్నా కూడా మనం అంటే పూర్వజన్మ సుకృతి ఉండాలి. తర్వాత అంటే ఈ జన్మలో మనకి తెలిసిన ఫీలింగ్ ఏంటి అంటే గో సేవ చేయడం వల్లనే నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం ప్రభుజీ. అయితే గో సేవ ఎంతో కొంత చేసేదాన్ని. సో అందుకే మేబీ నాకు భగవంతుడి కృప కలిగించారేమో, భగవద్గీత ఇవన్నీ నాకు వినడం జరుగుతుంది అని. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు భగవద్గీత కొంచెం ప్రీచింగ్ చేస్తుంటా. ఓకేనా ప్రభుజీ? ఇట్స్ ఓకే. అయితే భగవద్గీత కొంచెం ప్రీచింగ్ చేస్తుంటా ప్రభుజీ, నాకు వల్లైనంత కొంతమందికి. అయితే చేసేటప్పుడు నేనే చెప్తుంటా, మనం ఏ కర్మ చేసినా కూడా భగవంతుడికి అర్పించి మనం చెయ్యాలి అని. అయితే నిత్యం కూడా భగవంతుడు మైండ్ అంటే మనసులో ఎప్పుడు ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు అంటే నిత్యం మన కర్మలు చేసేటప్పుడు కూడాను భగవంతుడు ఉంటారు. అయితే ఇప్పుడు గోవులంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సేవకి వెళ్ళేటప్పుడు ప్రభుజీ గోవుకి సేవ చేసేటప్పుడు నేనే మర్చిపోతున్నా మైసెల్ఫ్. అంటే అంత ఇష్టము. అంటే గోవులు వాళ్ళకి తిండి, వాటి నుంచి నేనేం ఆశించట్లేదు ప్రభుజీ. ఇప్పుడు గోవులకి పెడితే మంచిది, నాకు రిటర్న్ గా ఏం కావాలి అని ఆశ అయితే లేదు. అయితే ఆ హ్యాపీనెస్ తో నేను కృష్ణుడి నామాన్ని తీసుకోవడం మర్చిపోతున్నా ప్రభుజీ. నేనే ప్రీచింగ్ చేసేటప్పుడు చెప్తున్నా, ఇలా నామం తీసుకొని చేస్తేనే అకామ కర్మ అని. అయితే అది కృష్ణుడి గుర్తు చేసినట్టు అనిపించింది. నా పక్కన ఒక అతనుండి హరే కృష్ణ మహామంత్ర చెప్తూ ఫీడ్ చేస్తున్నారు గోవులకి. ఇటు నేను ఆ హ్యాపీనెస్ నా గోల్ అటు అంటే ఒక 10-20 అంటే చాలా మంది గోవులు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి అందించడం, అంటే వాళ్ళు ఆతృతతో వస్తుంటారు నాకు కావాలి నాకు కావాలని. అంటే ఆ హ్యాపీనెస్ తో వాళ్ళకి ఫీడ్ చేసి పర్టికులర్ గా నేను మర్చిపోతున్నాను, భగవంతుడు నామం తీసుకొని మనం పెట్టాలి, అప్పుడే అకామ కర్మ అని. అయితే కృష్ణుడికి గోవులంటే ఇష్టం కదా ప్రభుజీ. అంటే ఇది నా ఇంద్రియ తృప్తి కోసం నేను చేస్తున్నానా అనేది నాకే అర్థం కావట్లేదు ప్రభు. అది క్వశ్చన్ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం మాతాజీ, మీకు గోవుల యందు అంత ఇష్టం ఉండడం ఏదైతే ఉందో చాలా చాలా మంచిది. సో మనం గోసేవ చేస్తున్నప్పుడు మీరైతే ఏం కోరుకోవట్లేదు కదా, నాకు ఈ గోసేవ చేయడం వల్ల ఈ శుభాలు జరగాలి, ఇట్లాంటివి జరగాలని అయితే కోరుకోవట్లేదు కదా. చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు, కాబట్టి అది అకామ కర్మ కిందకే వస్తుంది. కొందరు గోవులకి ఏదో తెచ్చి తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారంటే ఎక్కడో చెప్పారు, ఇది తినిపిస్తే ఈ విధమైనటువంటి భౌతిక ఉపాయాలు, భౌతిక సంపదలు వస్తాయని చెప్పేసి. మీరు అలా కాకుండా గోవులకి ఏదైతే తినిపించాలో అదే తినిపిస్తున్నారు. బట్ ఏ కోరిక లేదు కాబట్టి అది అకామ కర్మ కిందకే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. ఇవాళ సెషన్ చాలా బాగుంది ప్రభుజీ. ఆ ప్రభుజీ షేర్ చేసుకున్న విషయాలు బాగున్నాయి, మీ సలహాలు మరీ బాగున్నాయి ప్రభుజీ. కాకపోతే నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాం ప్రభుజీ. ఇదివరకు అంటే ఒకసారి కూర్చొని తెల్లవారు నిద్ర ఉండేది కాదు, కంటిన్యూగా చేసేదాన్ని జపము. ఈ మధ్య
కూర్చోలేకపోతున్నా ప్రభుజీ. మధ్య మధ్యన ఆపి చేయాల్సి వస్తుంది. రాత్రి వరకన్నా చేసుకుంటున్నాను 25 రౌండ్స్. సమాధానం చెప్పారనుకోండి, కాకపోతే నా తృప్తి కోసం మీతో మాట్లాడదామని చెప్పి చేశాను ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. సత్యదేవి మాతాజీ వాళ్ళ అమ్మాయి గురించి ప్రార్థన చేయమని చెప్పింది. వాళ్ళ డాటర్ అన్ని విధాలుగా బాగుండాలని మనం కోరుకుంటూ వాళ్ళ అమ్మాయి గురించి మనం ఒక్కసారి హరే కృష్ణ మహామంత్ర చెప్తాం. నాతో పాటు అందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే హరే. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ ధన్యవాద ప్రణామ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మళ్ళీ రేపు ఉదయం 6 కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ ప్రణామ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాబు ఎగ్జామ్ రాసిండు ప్రభుజీ, ఇంకా రిజల్ట్ రావాలి. ఆల్ ది బెస్ట్ మాతాజీ. భగవంతుని యొక్క కృప వల్ల పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుందని కోరుకుంటున్నాను. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ ప్రణామ. అన్ని సవ్యంగా జరుగుతాయి ప్రభుజీ. హరే కృష్ణ.